సర్జన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు. వారి గురించి, వారి పర్సనల్ విషయాలు, అట్లాగే వృత్తిపరమైన విషయాలు, ఇంకా చాలా విషయాలు వారి మాటలోనే విన్నాం. నమస్తే సార్, బాగున్నారు? రీసెంట్ పాస్ట్గా అసలు వరల్డ్ అంతా కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో అందరం చేష్టలు అడిగి ఉండిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ నార్మల్సీకి వస్తున్నాం. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి చూస్తాము అని ఒక డాక్టర్గా మీరు ఎప్పుడన్నా అసలు ఎక్స్పెక్ట్ చేశారా? హాస్పిటల్లో ఒక డాక్టర్గా పనిచేసేటప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ అయితే డెఫినెట్గా చూస్తున్నాము. కానీ ఇది ప్రపంచానికే ఒక కొత్త సిచ్యువేషన్. అంటే నాకు తెలిసి గత 100 సంవత్సరాలలో ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని కానీ, ఆ సిచ్యువేషన్ వస్తే ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఒక్క వైద్య సిబ్బంది వారి జీవితంలోనే మొదటిసారి నేర్చుకుంటూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ వైద్య శాస్త్రానికి ఒక ఛాలెంజ్ని విసిరింది. అంటే ఒక వైద్య శాస్త్రం అసలు ప్రిపేర్డ్గా ఉందా? ఇటువంటి సడన్గా వచ్చే డిసీజెస్ని మనం ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉన్నామా? ప్రపంచంలో వ్యాక్సిన్ లేని వ్యాధులు వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలి? మనుషుల్లో పెరుగుతున్నటువంటి ఈ అభద్రతా భావం, ఈ కరోనా వైరస్ మనందరికీ ఒక మంచి పాఠం లాంటిది. దురదృష్టకరం అది జరగటం, కానీ ఈ కరోనా వైరస్ మనం చేస్తున్నటువంటి తప్పిదాలని మనకి ఏలెత్తి చూపించింది. హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది. ఈరోజు రియల్ ఎస్టేట్లు ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే రంగాలు ఉండొచ్చు, అన్ని రంగాలు ఉండొచ్చు. ప్రతి దేశం కూడా హెల్త్ సెక్టర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, మిగతా అన్నీ సెకండరీ అని ఈ కరోనా తెలియజేసిందని నేను అనుకుంటున్నాను. కరోనా, దాని ఫలితాలు, దుష్ఫలితాలు, వీటన్ని గురించి మళ్ళీ వెళ్దాము. ముందు అసలు మీ విషయాల గురించి తెలుసుకుందాం సార్. అంటే మీరు ఇంతకుముందు చాలా చోట్ల చెప్పి ఉన్నా కూడా మా ప్రేక్షకుల కోసం మేము మళ్ళీ అడుగుతాము. మీరు అసలు మీ నేపథ్యం ఏంటి సార్? మీరు ఎక్కడి వాళ్ళు? మీ తల్లిదండ్రులు ఎవరు? గుంటూరులో భవానీ సిల్క్స్, కుమరన్ సిల్క్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. మా ఫాదర్ అయినటువంటి బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు ఒక వస్త్ర వ్యాపార రంగంలో నుంచి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన రాష్ట్ర టెక్స్టైల్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మా మదర్ సుబ్బాయమ్మ గారు, షీఈ్ హౌస్ వైఫ్. అటువంటి చిన్న తాతగారు అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం నుంచి వారు ఒక 45 ఏళ్ల క్రితం, అంటే నేను పుట్టకముందే గుంటూరు వచ్చేసిన సందర్భంలో, గుంటూరులో వచ్చి ఒక చిన్న క్లాత్ షాపులో నుంచి స్టార్ట్ అయిన ఫాదర్ ఒక లైఫ్ తనంతట తాను కష్టపడి ఒక మంచి స్టేజ్లోకి ఆయన తీసుకురావడంతో పాటు మేము 3 పిల్లలం. అందులో మా బ్రదరు, సిస్టరు, నేను లాస్ట్. మా ఇంట్లో ఫాదరు, మదర్కి నన్ను డాక్టర్ చేయాలన్న ఒక కోరిక వారికి ఫస్ట్ నుంచి ఉంది. వారి కోరిక నిర్వర్తించడంలో నేను కొంతవరకు సఫలీకృతమని అనుకుంటున్నాను. వారి కృషి లేకుండా నేనైతే డాక్టర్ అయ్యే పరిస్థితి అయితే లేదు. వారందరి సహాయ సహకారాలతోనే వైద్య రంగంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మా ఫ్యామిలీలో ఫస్ట్ వైద్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది నేనే. అది నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇటువంటి వైద్య శాస్త్రంలోకి వచ్చి 10 మందికి సహాయం చేయడానికి అవకాశం కల్పించినటువంటి పేరెంట్స్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని అనుకుంటూ ఉంటాను. అంటే మీకు డాక్టర్ అవ్వాలని ఏదన్నా స్ఫూర్తి నింపే మాటలు మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ చెప్తూ ఉండేవాళ్ళ, లేదంటే వాళ్ళ కోరిక అది? వాళ్ళిద్దరూ చూసినట్టయితే వారి విద్యాభ్యాసం వారు ఏమీ పెద్దగా చదువుకోలేదు. కనీసం హై స్కూల్ కూడా చదువుకోలేనటువంటి పరిస్థితిలో మా ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు. సో వారిద్దరికి ఎప్పుడైనా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలి, మంచి సిటిజన్స్గా డెవలప్ అవ్వాలి. అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా కానీ దే షుడ్ మంచిగా పెరిగి సొసైటీలో 10 మందికి ఉపయోగపడే విధంగా పెంచాలన్న వాళ్ళ అభిలాషతే నాలో ఒక కోరిక కలిగించింది. అందుకనే మా ఇంట్లో చూసినట్టయితే మా సిస్టరు, బ్రదర్ ఇద్దరు తెలుగు మీడియంలో చదివినా కూడా ఆ రోజుల్లోనే
మేబీ ఐఎమ్ లక్కీ దట్ నన్ను ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. వారు చేసిన ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన తర్వాత వారి ఆశలకు అనుగుణంగానే మంచిగా చదివాను. స్కూల్లో ఎప్పుడూ టాపర్గానే ఉన్నాను. స్కూల్ రోజుల నుంచి కూడా క్లాస్ లీడర్గా, స్కూల్ పీపుల్ లీడర్గా ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్లో, అంటే చదువే కాకుండా నాకు చదువు అనేది ఒక 30% అనిపిస్తుంది. మిగతా 70% లైఫ్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చేయాల్సినవి. అది నేనైతే నా స్కూల్ నుంచే నేర్చుకున్నాను. రెండోది తల్లిదండ్రులు ఒక ఎంకరేజ్మెంట్, అట్ ద సేమ్ టైం స్కూల్ టీచర్స్ నా మీద విపరీతమైన ప్రభావం చూపించింది. ఇప్పటికి కూడా మా స్కూల్ పెట్టి 50 సంవత్సరాలు అయినా కూడా అందులో అతి కొద్ది మందిని ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే అందులో నేను ఒకటి ఉండటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవును అవును సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అరండల్పేట 16th లైన్లో. అదొక అనుభవం. నేను 1980లో ఆ స్కూల్లో జాయిన్ అయ్యి అదే లైన్లో ముందుకు వచ్చిన తర్వాత సాయి భాస్కర్ హాస్పిటల్ 2006లో పెట్టినప్పుడు అదొక రకమైన గర్వంగా అనిపించింది. ఇక్కడే చదువుకొని, ఈ ఊర్లోనే చదువుకొని, నా స్కూల్కి దగ్గరలోనే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం అనేది ఐ థింక్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద, చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. అది నాకు కుదిరింది. దాన్ని కుదరటానికి చాలామంది హెల్ప్ చేస్తున్నారు. స్కూలింగ్ ఇక్కడ గుంటూరులో అయిపోయింది, మరి తర్వాత మెడిసిన్ ఎక్కడ చేశారండి? నాది ఇంటర్మీడియట్ ఆ రోజుల్లో బైపీసీ చేస్తే మంచిగా ట్రైనింగ్ ఇచ్చే ప్లేసెస్ చూసినట్టయితే నేను వికాస్ స్టూడెంట్ని. మా డైరెక్టర్స్ 5 పంచపాండవులు అనేవాళ్ళం. వాళ్ళందరూ ప్రోత్సాహం చేశారు. చేసినప్పుడు అప్పుడు ఆంధ్ర ఎంట్రన్స్ ఉండేది, అలాగే బయట కర్ణాటక ఎంట్రన్స్ ఉండేది. నేను ఏపీలో ఎంసెట్ రాసినప్పుడు నాకు ఇక్కడ నాకున్న పరిస్థితుల ప్రభావం నాకు సీట్ రాలేదు. అదే టైంలో నేను కర్ణాటక ఎంట్రన్స్ రాసినప్పుడు నాకు కర్ణాటకలో సీట్ వచ్చింది. సో నేను జేఎస్ఎస్ మైసూర్ కర్ణాటకలో ఎంబీబీఎస్ చేశాను. దాని తర్వాత ఎంఎస్ ఆర్థోపెడిక్స్ దావణగిరిలో నా ఎముకలు కీళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఎంఎస్ దావణగిరిలో చేశాను. ఎంఎస్ చేసిన తర్వాత ఇంకా స్పెషాలిటీ ఏంటి అని అనుకున్నప్పుడు ఎంఎస్ అయిన తర్వాతనే నేను ఐ కంప్లీటెడ్ మై డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అని డిఎన్బి ఆర్థోపెడిక్స్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇక ఆర్థోపెడిక్స్లో, జనరల్ ఆర్థోపెడిక్స్లో నుంచి ఏదన్నా ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని అది చదువుకొని తిరిగి మన ప్లేస్కి వెళ్ళిపోయి, అంటే ఆ రోజుల్లో కీళ్ళ మార్పిడి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఒక హైదరాబాద్ తప్పితే, కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ తప్పితే బయట ఎక్కడ కూడా కీళ్ళ మార్పిడి అనే ప్రసక్తే లేదు. అలాంటిది ఆ విభాగంలో ట్రైనింగ్ చేసుకొని నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు గుంటూరు. ఎందుకంటే ఎప్పుడూ ప్యాషన్ అదే, గుంటూరులో ఉండాలనేది నా కోరిక. నా చదువు అయిపోయిన తర్వాత నేను గుంటూరు వచ్చి 2006 నుంచి సాయి భాస్కర్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. 1 బ్రాంచ్, 2 బ్రాంచ్, 3 బ్రాంచ్లుగా డెవలప్ అయ్యాం. అండ్ ఇవాళ మన డివైడ్ అయిన ఆంధ్ర రాష్ట్రంలో కీళ్ళ మార్పిడికి సాయి భాస్కర్ హాస్పిటల్ ఈజ్ ది అడ్రస్. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్లు కానీ, హై అండ్ ఆర్థోపెడిక్స్, అంటే ఆర్థోపెడిక్స్లో చిన్న చిన్న సర్జరీలు కాకుండా కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్నీ మేము ఇక్కడ చేయగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మన సాయి భాస్కర్ హాస్పిటల్ స్టార్ట్ చేయకముందు మీరు ఎక్కడైనా వర్క్ చేశారా డాక్టర్గా? 2003లో నేను నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా డాక్టర్ గురవారెడ్డి గారి దగ్గరికి నాకు ఒక స్నేహితుడు నన్ను తీసుకెళ్ళి, సార్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆర్థోపెడిక్స్ అయిపోయింది, గుంటూరు నుంచి వచ్చాడు అని చెప్పిన తర్వాత, అక్కడ గురవారెడ్డి గారు కూడా గుంటూరు నుంచి కాబట్టి మాలో తెలియని ఒక బంధం ఏర్పడింది. ఆయన ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే వచ్చి నువ్వు జాయిన్ అయిపో నా దగ్గర రిజిస్టార్గా అని చెప్పారు. నా జీవితంలో మలుపు తిప్పిన మనుషులు ఎవరైనా, నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారంటే డాక్టర్ గురవారెడ్డి గారు. ఆయన్ని చూసిన తర్వాత ఆయనలో ఉన్న ఎనర్జీలో మనలో ఒక 10% కానీ మనం ఆ ఎనర్జీ కానీ సంపాదించినట్టయితే ఐ థింక్ డెఫినెట్గా ఒక మంచి డాక్టర్ కావడానికి అవకాశం ఉంది. ఆయన నా పైన చూపించిన ప్రభావం నాకు తెలిసి ఐ థింక్ ఈ లైఫ్లో ఆయన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటాను. ఆ మనిషి కూడా అలాంటి వ్యక్తి. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. ఒక ధైర్యము. గుంటూరులో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చింది. బ్యాక్ టు గుంటూరు రావాలి, గుంటూరులో ప్రాక్టీస్ పెట్టాలనే ఒక యాంబిషన్తోనే ఇవాళ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. అంటే గురవారెడ్డి గారితో మీరు 3 సంవత్సరాలు జర్నీ ఉంది. ఆ 3 సంవత్సరాల ప్రభావం మీకు లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది.
నేను అక్కడ చదువుకున్న తర్వాత నేను అక్కడి నుంచి యూకే వెళ్ళాను. యూకే వెళ్ళి అక్కడ ఒక జాయింట్ రీప్లేస్మెంట్ ట్రైనింగ్ కోసం ఒక 6 months పనిచేశాను. యూకే నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను గుంటూరు వచ్చాను. సో సార్ దగ్గర ఇంచుమించు సంవత్సరాలు పనిచేశాను. ఆయన ప్రోత్సాహంతోనే నేను అవన్నీ చేయగలిగాను. తిరిగి వచ్చి గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయనంతా ఒక డిఫరెంట్ మనిషి. ఆయన బేసిక్గా ఒక డాక్టర్ అయినా కూడా డాక్టర్గా కంటే కూడా ఒక మామూలు చాలా జోవియల్గా చాలా ఫన్నీగా అలా ట్రీట్ చేస్తారు. అంటే పేషెంట్ని కానీ రిసీవ్ చేసుకునే విధానం అది కూడా మీరు ఫాలో అవుతున్నారా? అంటే ఐ మీన్ జనరల్గా డాక్టర్స్ అంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు ఎక్కువ మంది, అది మీరు ఎలా చేస్తారు? ఒక్కసారి డాక్టర్ గురవారెడ్డి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి సర్జరీ చేయడంలోనే ట్రైనింగ్ తీసుకున్నారా అనుకోవడం తప్పు. అతన్ని సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి సర్జరీతో పాటు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పేషెంట్స్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, పేషెంట్స్తో ఏ విధంగా మమైకం అవ్వాలి, పేషెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వారు ఎన్ని బాధలతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంత ప్రేమగా ట్రీట్ చేయాలి అనే ఈ విషయాలు నేను కళ్ళ ముందు చూసి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి. ఆ నేర్చుకున్నవి నా ప్రాక్టీస్లో నాకు చాలా వరకు ఉపయోగపడ్డాయి. స్వతహాగా మనలో ఒకటి ఉండాలి, ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయాలన్న ఒక భావన ఉన్నప్పుడు ఇటువంటి ఎక్స్టర్నల్గా మనం నేర్చుకున్న కొన్ని మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ప్రతి డాక్టరు ఆపరేషన్లు ట్యాబ్లెట్స్ రాయటం అనేది ఒక భాగమే. ఒక మనిషిలాగా ఒక మానవీయ కోణంలో ఆలోచించి ప్రతి వ్యక్తిని చాలా జాగ్రత్తగా చాలా ఫ్రెండ్లీగా వారికి ఒక మనసుకి సూదింగ్ ఇచ్చే విధంగా మనం కానీ ఉన్నట్లయితే ఆ పేషెంట్కి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వల్ల వైద్యం సగం శాతం తగ్గితే ఒక డాక్టరు అతని యొక్క చల్లని చూపు, అతని మాట, అతను పేషెంట్ను ముట్టుకున్న విధానము ఇవన్నీ పేషెంట్లో చాలా ఆత్మసంతృప్తిని కురుస్తాయి. అండ్ వ్యాధి నయం అవటానికి ఈ కాన్ఫిడెన్స్ చాలా ఉపయోగపడుతుంది. మామూలు డాక్టర్గానే కాదు, మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు మీ నాన్నగారిని చూసినా కానీ ఆయన కూడా ఆయనకి పరిచయం ఉన్నోళ్ళైనా కానీ లేదంటే పరిచయం లేకపోయినా కానీ ముందెళ్ళి ఆయనతో మాట్లాడితే ఖచ్చితంగా ఆయన నుండి ఒక హెల్ప్ అయితే వస్తుంది. నేనే ఉదాహరణ, నాకు ఆయన చాలామందిని పరిచయించి నేను ఇట్లా స్టార్ట్ చేసుకున్నానండి అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తెలిసిన సర్కిల్లో నన్ను అందరినీ పరిచయం చేసేసారు. సో మేబీ ఆయన ప్రభావం కూడా మీ మీద ఇలా ఉండుండొచ్చు. అసలు మనకి మొదటి గురువులు తల్లిదండ్రులే కదా. మనం ఎవరిని ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తాం. నేను మా ఫాదర్ లాగా ఉండాలని నేను ట్రై చేస్తాను. ముందు ఫాదర్ లాగా ఉంటున్న ట్రై చేసినప్పుడు ఆ ఫాదర్లోని మంచి లక్షణాలు, ఫాదర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్, మదర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ముందు మన మీద పడిపోతాయి. మనిషిగా ఒక మంచిగా ఎదుగుతాం. ఈ ఎదిగి మనం ఇంకా ఎదుగుదల వచ్చే టైంలో మన చాలామంది మనకు మధ్యలో వచ్చి మనకి ఇంటరాక్ట్ అవుతుంటారు. ఒక్కొక్క స్టేజ్లో ఒకళ్ళు వస్తుంటారు. ఎంబీబీఎస్ రోజుల్లో మనల్ని ఒకళ్ళు ఇన్స్పైర్ చేస్తారు, పీజీ రోజుల్లో ఒకళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. అదేవిధంగా నువ్వు ట్రైనింగ్ అయ్యేటప్పుడు కొంతమంది ఇన్స్పైర్ చేస్తుంటారు. ఇవన్నీ కాకుండా ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్సే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక వ్యాధిని వాళ్ళు తీసుకునే ధైర్యంతో మనం చాలామందిని చూస్తాం. చిన్న వ్యాధులకే చాలా గందరగోళ పడిపోతుంటారు. కొంతమంది పేషెంట్స్ మనం చూసినప్పుడు వాళ్ళకి భయంకరమైన వ్యాధి ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉంటారు. డాక్టర్ గారు మీరు చేయాల్సింది చేయండి, రెస్ట్ ఈజ్ గాడ్స్ అంటారు. సో ఇలా ప్రతి మనిషి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మన దగ్గర పనిచేసే సిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వార్డు బాయ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఆయం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో ఎవరిలో ఉన్న ఒక మంచి పాయింట్ మనం ఎప్పుడు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నంతకాలం ఐ థింక్ మనల్ని ఎదగకుండా ఎవరు ఆపలేరు. కానీ ఒక డాక్టర్గా మీరు చదువుకునేటప్పుడు మీకు అనాటమీ ఈ బోధించేటప్పుడు ఈ ఎమోషన్స్ అన్నిటినీ వదిలేయండి అని చెప్తారనుకుంటా మీకు చదివేటప్పుడు డాక్టర్లు కానీ సర్జన్స్ ఎప్పుడు కానీ. ఎందుకంటే డాక్టర్కి ఎమోషన్ ఉంటే చేయాల్సిన సర్జరీలు కొన్ని చేయలేకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో. కానీ మరి ఇట్లా మానవీయ కోణము ఇవన్నీ కూడా ఎలాగా మెయింటైన్ చేస్తారు మీరు? అంటే ఇప్పుడు ఒక మనిషిని ఆపరేట్ చేయాలంటే ఒక మనిషిని ఒక వస్తువులాగా ట్రీట్ చేయండి అని మీకు చెప్తారు. మేబీ నేను రైట్ ఆర్ రాంగ్ నాకు ఐ వాంట్ టు కరెక్ట్ దిస్. యాక్చువల్గా ఏంటంటే వైద్యంలో మాకు చెప్పేటప్పుడు ఫస్ట్ మా క్లాసెస్ ఎనాటమీ క్లాసెస్. మేము అక్కడ మా కోసం త్యాగం చేసి ఒక వ్యక్తి తన శరీరాన్ని మా చదువు కోసం ఇచ్చి అక్కడ కొనుక్కొని ఉంటాడు. అంటే మేము వెళ్ళిన ప్రతి నిమిషము మొదటిగా మేము చేసేది వారికి 100% రెస్పెక్ట్ తెలియజేస్తాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని
మెడికల్ కాలేజీకి డొనేట్ చేయటం నాకు తెలిసి ఇంకంతకంటే గొప్ప డొనేషన్ ఎవరు చేయలేరు. సో మెడికల్ కాలేజీలోకి వెళ్ళిన ఫస్ట్ క్లాస్లోనే, ఎనాటమీ క్లాస్లోనే మాకు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తికి, ఒక శరీరానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలంటే అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక వ్యక్తిని కానీ, ఒక పేషెంట్ని ఒక శరీరాన్ని మనం ట్రీట్ చేసేటప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఒక మనిషిని ట్రీట్ చేసేటప్పుడు దానికంటే డబల్ రెస్పెక్ట్గా ఆ పేషెంట్ని కానీ, ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. ఒక డాక్టర్ అనేవాడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎమోషన్స్కి లోను కాకూడదు, కానీ అసలు ఎమోషన్ లేనివాడు డాక్టరే కాలేడు. పేషెంట్ యొక్క సాధక బాధలు అర్థం చేసుకోకుండా ఒక గొప్ప డాక్టర్ అయ్యాడని నేనైతే ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక మంచి డాక్టర్ అని పేరు వచ్చిన వాడికి వాడి అస్తవాసి బాగుందనో, వెళ్ళినప్పుడు పేషెంట్స్ని బాగా పలకరిస్తాడనో, వెళ్ళినప్పుడు ఆప్యాయంగా ఉంటాడనో అంతవరకే పేషెంట్స్ మాట్లాడతారు తప్పిస్తే లోపల ఆయన ఆపరేషన్ ఎలా చేస్తారనేది మత్తిచ్చిన తర్వాత నాకు తెలిసి ఎవరికి తెలియదు. సో ఒక పేషెంట్ ఒక డాక్టర్ని ఆయన కన్సల్టేషన్ రూమ్లో కలిసినప్పుడు అతని ప్రవర్తన, అతనిలో ఉండే ఎమోషన్స్ నాకు తెలిసి పేషెంట్ గుర్తుండేవి ఇవే. ఎవరైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక ఒక పూర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ఆర్థికంగా ఇబ్బందులు పడే ఒక అతను మన దగ్గరికి వచ్చినప్పుడు అతనిలో చాలా మంచితనం ఉంటుంది, కానీ అతని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని చేసుకోలేడు. అలాంటివి కానీ మనం అర్థం చేసుకొని వారికి కానీ హెల్ప్ చేయగలిగినప్పుడు, నాకు తెలిసి కొన్ని గొప్ప సర్జరీలు చేసినప్పుడు వచ్చే ఆనందం కన్నా కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం కొంచెం చెయ్యతనిచ్చి వాడిని హెల్ప్ చేసి వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్, యాజ్ ఏ డాక్టర్గా నాకు తెలిసినంతవరకు మీరు 100 కోట్లు సంపాదించవచ్చు, యూ కెన్ ఎర్న్ వాట్ ఎవర్ మనీ యూ వాంట్, బట్ మిమ్మల్ని ఎప్పుడన్నా మార్కెట్లో ఎవరైనా చూసి డాక్టర్ గారు బాగున్నారా, మీ వల్ల నేను బతికాను అన్న ఫీలింగు మీ దగ్గర 100 కోట్లు ఉన్నా కూడా రాదు. సో నాకు తెలిసి ఆల్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఆర్ రియల్లీ ఎమోషనల్ డాక్టర్స్. ఇప్పుడు ఇలాంటి డాక్టర్స్ని మనం చాలా తక్కువ మందిని చూస్తాం. అంటే డాక్టర్స్గా వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, మంచి ప్రావీణ్యం ఇవన్నీ చూపించవచ్చు, కానీ ఇవాళ ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో కేవలం ఎర్నింగ్ ఇదే పెద్ద క్రైటీరియా అయింది. అలాగే పేషెంట్లు కూడా మంచి డాక్టర్లు, డాక్టర్లు మమ్మల్ని ఏదో మోసం చేసేసారు, మమ్మల్ని ఏదో వాడేసుకున్నారు, మమ్మల్ని పిండేశారు డబ్బులు, ఇలాంటి మైండ్ సెట్ వచ్చింది పేషెంట్స్లో. డాక్టర్లలో కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాము అనే మైండ్ సెట్ వచ్చింది. ఇది ఎక్కడ మారింది? అంతకుముందు డాక్టర్ అంటే ఒక దేవుడు, డాక్టర్ అంటే దేవుడి కంటే ఎక్కువ అనే ఒక స్థాయి నుండి ఇది ఎందుకు వచ్చింది అసలు సమాజంలో? అంటే నాకు అనిపిస్తుంది, మనం మంచిగా భోజనం అన్నం వండుకునే ముందు బియ్యంలో రాళ్ళు సాధ్యమైనంత వరకు ఏరేసిన తర్వాతే ఆ బియ్యాన్ని మనం కడిగి అన్నం వండుకుంటాం. ఏదో 4-5 రాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి బియ్యం మొత్తాన్ని మనం పారబోయలేం. ఈ సమాజంలో ఏ వృత్తిలో తీసుకున్నా కూడా ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఒక డిఫరెంట్గా బిహేవియర్తో, ఒక డిఫరెంట్ అప్రోచ్తో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మెడికల్ పరంగా చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి మనం చూసినట్టయితే ఒకటి పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, 2 డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎప్పుడైతే పేషెంట్లలో ఒక రకమైనటువంటి నాలెడ్జ్, ఐ కెన్ సే ఒకటి కంప్లీట్ నాలెడ్జ్, సెకండ్ అది హాఫ్ నాలెడ్జ్. ఇవాళున్న వాట్సాప్లు కానీ, ఇవాళున్న మీకు రకరకాల ఇంటర్నెట్ మీడియంస్లో కానీ, గూగుల్ సెర్చ్ వల్ల కానీ పేషెంట్స్లో కొంత నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటున్నారు, కొంత అపోహలు డెవలప్ చేసుకుంటున్నారు. ఎవరైతే రియల్ నాలెడ్జ్తో పాటు డెవలప్ చేసుకొని ఒక వ్యాధి పట్ల ఒక అవగాహన కలిగి డాక్టర్ దగ్గరికి వచ్చే వారికి ఉండే వైద్యంలో వచ్చే ఒక రెస్పెక్ట్ కానీ, అపోహలతో అర్ధజ్ఞానంతో వచ్చి ఇవి మీరు ఎందుకు చేయట్లేదు మాకు అని అడిగినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అయితే డాక్టర్స్ కన్నా పేషెంట్స్ మధ్యలో వస్తూ ఉంది. రెండోది, పేషెంట్స్ యాటిట్యూడ్లో కొంతమందిలో వచ్చిన మార్పు ఏంటంటే, ఎవరైతే సింపుల్గా చూసి మందులు రాసి మీరు వాడుకోండి అంటే, ఈ డాక్టర్ ఏంటి నాకు వెళ్ళగానే ఒక స్కాన్ రాయలేదు, నాకు ఒక టెస్టులు రాయలేదు, నాకు ఒక ఎక్స్రే లేదు, బ్లడ్ టెస్ట్ లేదు, ఏమీ లేకుండా ఈయన మందులు రాశాడంటే ఇతనికి పరిజ్ఞానం తక్కువ అనుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. అట్లా చూసినట్లయితే కొంతమంది డాక్టర్స్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, కొంతమంది అవసరం లేని పరీక్షలు రాస్తున్నారనో, పేషెంట్స్ని వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా కొంత వారికి ఫైనాన్షియల్ ఇబ్బందులు కలుగుతున్నాయనో, ఇటువంటివి అయితే సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. నేనైతే వీళ్ళు 100% కరెక్టు, వీళ్ళు 100% కరెక్టు అని నేనైతే చెప్పను. ఇది 2 విధాలుగా నడుస్తూ ఉన్నాయి. ఒక డాక్టర్గా నేను చెప్పగలిగేది ఏంటంటే,
ఇక్కడ డాక్టర్ చదివిన తర్వాత మన ఉద్దేశం సేవ చేయటం, మన సేవకి తగినటువంటి ఫలితాన్ని మన యొక్క పేషెంట్స్, నాకు తెలిసి 100 మంది పేషెంట్స్ని ట్రీట్ చేసే 98-99% మంది హ్యాపీగా మనకు కట్టాల్సిన ఫీజులు కట్టి వెళ్ళిపోతారు. ఎక్కడో 1% ఆఫ్ దెమ్ విల్ బీ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ. సో ఇవన్నీ ఈ పేషెంట్ డాక్టర్ల మధ్యలో వస్తున్న సంబంధాల్లో వస్తున్నటువంటి ఈ చిన్న ఫ్రిక్షను, ఐ థింక్ దీని మీద అందరం దృష్టి పెట్టాల్సిందే. ఆ దృష్టి పెట్టి ఒక మంచి సమాజం, ఐ థింక్ కరోనా కూడా ఇది ఒక మంచి లెసన్ కూడా మనకి నేర్పింది. డాక్టర్లు నిజంగా ఎంత కష్టపడతారనేది ప్రపంచానికి కూడా తెలియజేసింది. ప్రపంచం అంతా క్లోజ్ చేసినప్పుడు డాక్టర్లు కానీ, సిస్టర్లు కానీ, మన పారిశుద్ధ కార్మికులు కానీ, వీళ్ళందరూ, పోలీసులు కానీ, వీళ్ళు పడ్డ కష్టం చూసినట్టయితే నిజంగా ఇవాళ కరోనా డాక్టర్స్ని వాళ్ళ కష్టాన్ని ప్రజలకి డైరెక్ట్గా అలా తెలియజేసింది. ఈ దృక్పథంతో డాక్టర్స్, హెల్త్ సిబ్బంది మీద గౌరవం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా పెరిగింది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు అనేవాళ్ళు వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే అడ్డు పెట్టారు. కరోనాని ఫస్ట్ ఫేస్ చేసే అవకాశం వాళ్ళకే ఉంది. ఈవెన్ ట్రీట్ చేసిన తర్వాత కరోనా సోకి అయినా కానీ ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లని చూసాం మనం. ఈ పరిస్థితులు కొంతమంది డాక్టర్ల మీద దాడులు చేయడం కూడా సంభవించింది కొన్ని చోట్ల. అంటే వాళ్ళని కోల్పోయారు అనే ఒక ఉద్రేకంతో కావచ్చు. మరి ఇలాంటివి ఎట్లా చట్టపరంగా మనకి ఉన్న వెసులుబాట్లు ఏమన్నా ఇంకా మార్పులు రావాలా చట్టంలో? అంటే డాక్టర్ల మీద ఊరికే వెళ్ళిపోయి కొట్టేస్తాం, మేము హాస్పిటల్ని పగలగొట్టేస్తాం అనే వాళ్ళు కూడా తయారవుతున్నారు అక్కడక్కడ. ఇటువంటి మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే 2009లోనే ఆయన ఒక అత్యంత గొప్ప బిల్లుని ఆయన జీవోలో ఇచ్చారు. డాక్టర్స్ని కానీ, అటెండింగ్ స్టాఫ్ను కానీ, వారిని ఒక మాట అన్నా, వారిని ఏదైనా థ్రెటనింగ్ చేసినా, వారిపై భౌతిక దాడులు చేసినా కూడా ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ వారెంట్ అనే లా రాష్ట్రంలో, దేశంలోనే మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్స్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన అటువంటి ఇచ్చారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న కరోనా టైంలో వాళ్ళు కూడా అటువంటి లా తీసుకొచ్చారు. ఇటువంటి అన్నీ చాలా అవసరం. ఏది ధైర్యంగా ఒక వృత్తి చేయడానికి ఒక అవసరం. కానీ మనుషుల్లో మార్పులు రాకుండా మీరు ఎన్ని లాస్ తీసుకొచ్చినా, మీరు ఎన్ని కట్టుదిట్టమైన తీసుకొచ్చినా, మనిషిలోని ఒక ఆలోచన మార్గం మారకుండా మీరు లా తెచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు కరోనా గురించి ఎడ్యుకేషన్ చేసాం. బలవంతంగా లాఠీలు పెట్టి కొట్టినప్పుడు కన్నా కూడా ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత జనాలు, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కళ్ళు పద్ధతిగా వెళ్తున్నారు. మాస్క్ లేకుండా నేను గత అరగంట సేపటి ఒక్కడిని కూడా చూడలేదు. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు మాస్క్ ఒక ఇంపార్టెన్స్కి పెట్టుకోవాలి, నేను లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా వారంతటగా వారు అర్థం చేసుకొని బిహేవ్ చేయడానికి, ఫోర్స్ఫుల్గా తేవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఐ థింక్ ఇటువంటి దాడులు మమ్మల్ని ఎక్కడ బాగా బాధ అనిపించిందంటే, కరోనాతో చనిపోయిన డాక్టర్స్ని అంత్యక్రియలు చేయడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో లక్ష్మణ్ రెడ్డి గారు చనిపోతే, ఒక ఎముకల డాక్టరు, ఆయన చనిపోతే ఆయన శరీరం దహన కాండాలు చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అదేవిధంగా ఒక న్యూరో సర్జన్ చెన్నైలో చనిపోతే తోటి డాక్టర్ వెళ్ళి అతన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మనుషుల్లో వస్తున్నటువంటి ఈ భయాందోళనని, ఇది ఎవరు తప్పు చేశారని కాదు, కేవలం రాంగ్ ఎడ్యుకేషన్, వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో వస్తున్నటువంటి అపోహలు, ఈ రూమర్స్ అంటే పుకార్లు అంటారు. అరే శరీరం వచ్చేస్తుంది, కాల్ చేస్తున్నారు, మీరందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇటువంటి రాంగ్ రూమర్స్ ఇవన్నీ కరోనా స్టార్టింగ్లో జరిగినాయి. ఇప్పుడు నాకు తెలిసి 99% అంతా సెటిల్ అయింది. అండ్ కరోనాతో సహజీవనం చేయాలని నేర్చుకున్న తర్వాత ఇంకా కరోనా గురించి భయపడే అవసరం లేదనుకుంటున్నాను. ఈ కీళ్ళు, ఎముకలు, అసలు ఎముకల అరుగుదల, వీటి గురించి చెప్తారా? అంటే ఏ వయసు వాళ్లకు ఈ కీళ్ళ మార్పిడి కానీ, ఎముకల అరుగుదల కానీ మొదలవుతుంది? మీరు చూసినట్టయితే జలుబు, దగ్గు ఎంత కామనో, ఇవాళ రేపు మనం చూసినట్టయితే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అంత కామన్ అయిపోయింది. ఒక 15-20 ఏళ్ల క్రితం ఎవరికైనా మోకాళ్ళు అరిగిపోయి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారంటే అదేదో పెద్ద వింతగా అనిపించేది.
ఇప్పుడు మనం చూస్తుంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ ఇట్ హాస్ బికమ్ లైక్ ఎనీ రొటీన్ సర్జరీ. అసలు ఈ కీళ్ళు ఎందుకు అరిగిపోతున్నాయని మనం చూసినట్టయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. ఎస్పెషల్లీ ఏషియన్ పాపులేషన్ అంటే భారతదేశం, చైనా ఇటు పక్క ఉన్న పాపులేషన్ చూసినట్లయితే మహిళలు ఎవరికైతే ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత 45-50 ఇయర్స్ తర్వాత ఎక్కువ మంది ఈ కీళ్ళ నొప్పులతో కానీ ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో కానీ బాధపడుతూ ఉంటారు. సో 75% ఆఫ్ మహిళలకే ఈ ఆర్థరైటిస్ అనే ఎముకల అరుగుదల అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూసినట్టయితే మనం చేసే పనులు మీరు చూసినట్లయితే ఇండియన్ టాయిలెట్స్, మోకాళ్ళ మీద ఒత్తిడి పడే టాయిలెట్స్ కానీ, లేకపోతే బాచిపట్లు వేసుకొని కింద కూర్చునే పరిస్థితులు కానీ, పొలాల్లో పనిచేసేటప్పుడు దొంతిలో కూర్చొని పనిచేసే పనులు కానీ, ఇవన్నీ చూసినట్టయితే మోకాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి పడే పరిస్థితుల్లో మనందరం మన పనులు చేసుకోవడం అలవాటు పడ్డాం. కాబట్టి వాటి మూలంగా కూడా ముఖ్యంగా చూసినట్లయితే వయసు 50 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల వరకు మీరు ఏం చేసినా కూడా అరుగుదల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇటువంటి అన్నిటి మూలంగా మనలో అరుగుదల ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కానీ జాయింట్ రీప్లేస్ చేయాల్సిన నెసెసిటీ ఎట్లా మనం గుర్తిస్తాం అసలు ఒక మనిషికి? ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక 100 మందిని మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళని తీసుకున్నట్టయితే అందులో 90% మందికి అసలు ఆపరేషన్ అనేది అవసరం లేదు. ఇంకొక 10% మందికి ఆపరేషను లేక వేరే విధమైన ట్రీట్మెంట్ అవసరమయ్యే అవకాశం ఉంది. మీరు చూసినట్లయితే ఈ అరుగుదలని మేము ఎప్పుడు కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 1 అనేది ఏంటంటే ఉదయాన్నే లేవగానే కాళ్ళు నొప్పులు రావటం, మెట్లెక్కి దిగేటప్పుడు కాళ్ళు నొప్పులు రావటం, కింద నుంచి కూర్చొని లేచేటప్పుడు కాళ్ళు నొప్పులు రావటం, ఇది ఫస్ట్ స్టేజ్. సో ఈ స్టేజ్లో కానీ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే సింపుల్గా కొంత ఫిజియోథెరపీ చేసుకొని, అదేవిధంగా కొంత వెయిట్ రిడక్షన్, మెయిన్గా మనలో ఉన్న ఊబకాయం. మీరు మోకాళ్ళ నొప్పులు తీసుకున్న వాళ్ళ 50% మంది ఆఫ్ దెమ్ ఆర్ ఒబేసిటీ, అంటే వాళ్ళకి ఊబకాయం ఉండటం మూలంగా ఎప్పుడైతే వెయిట్ తగ్గుతారో మోకాళ్ళ మీద ప్రెజర్ తగ్గుద్ది, అరుగుదల తగ్గే అవకాశం ఉంది. స్టేజ్ 2 అంటే మీరు హాల్లో నుంచి బాత్రూంలోకి వెళ్ళాలంటే కష్టపడటం, మీరు దినచర్యలు ఇంట్లో తిరిగి పనులు చేసుకోవాలంటే కష్టపడటం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఒక స్టేజ్లోంచి మీరు రెండో స్టేజ్లోకి వెళ్ళారని అర్థం. ఆ స్టేజ్లో కానీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు కొంత ట్యాబ్లెట్స్, కొంత ఫిజియోథెరపీ, కొంత ఇంజెక్షన్స్ వల్ల అవకాశం ఉంది. మూడో స్టేజ్ ఏంటంటే రెస్ట్ పెయిన్, అంటే మీరు ఖాళీగా కూర్చున్నా కూడా నొప్పులు రావటం. నైట్ పెయిన్ అంటే రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో నొప్పులు రావటం, నడిచేటప్పుడు కాళ్ళు వంకర్లుగా వెళ్ళిపోవటం, దొడ్డి కాళ్ళు లేదా కాళ్ళు బయటకు వెళ్ళిపోవటం. ఇటువంటివన్నీ మనం చూసినట్లయితే వీళ్ళు స్టేజ్ 3లో ఉన్నారు. వీరికి మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ వేరేది ఏది పనిచేయదు. మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు పూర్తిగా ఎండిపోయి, ముదులాశయం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి, ఎముక పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి ఒకదాని మీద ఒక రాపిడ్ వచ్చిన స్టేజ్లోనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆపరేషన్స్ కోసం వచ్చే పేషెంట్స్ 100లో 5% నుంచి 4% మంది మాత్రమే ఉంటారు. సో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది పాపులర్ అయిన సర్జరీ. భారతదేశంలో ఉన్న జనాభాతో చూసినప్పుడు ఈ 5% ఈజ్ ఆల్సో వెరీ బిగ్ నెంబర్. 100 కోట్లలో 5 కోట్ల మందికి ఆపరేషన్ కావాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో అందుకని ఆర్థరైటిస్ని మనం కానీ దృష్టి పెట్టకపోతే ఇది సమాజం మీద చాలా ఖర్చుతో కూడినటువంటి ఆపరేషను, ముందు గవర్నమెంట్స్ మీద చాలా భారం పెట్టేటువంటి ఆపరేషను. ప్రజలు కూడా ఈ ఆపరేషన్ కోసం వెళ్ళడానికి వారి యొక్క సంపాదనలో కానీ వారి యొక్క సేవింగ్స్లో కానీ కొంత అమౌంట్ దీనికోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థరైటిస్ రాకుండా ఉండే మార్గాలు ఎంచుకోవడం బెటర్, కానీ వచ్చిన తర్వాత రీప్లేస్మెంట్కి వెళ్ళడం అనేది అది ఫైనల్ ఆప్షన్. ఇది కాస్ట్లీ అండి. ఇది అంటే అంతకుముందు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా టెక్నాలజీ మారింది, ఖర్చు కూడా తగ్గే ఉన్నాడు. డెఫినెట్గా ఎప్పుడైనా మీరు ఆలోచన చేసినప్పుడు సప్లై డిమాండ్, ఎప్పుడైనా ఒక వస్తువు యొక్క వాడకం బాగా పెరిగినప్పుడు, ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు దాని రేట్లు కూడా తగ్గిపోతాయి. జాయింట్ రీప్లేస్మెంట్లో ఇప్పుడు వచ్చినది ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే పెరగటం మూలంగా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటి మీద సీలింగ్ పెట్టేయడం వల్ల ఈ రేట్లు ఇంతకు మించి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత డెఫినెట్గా ఈ ఆపరేషన్స్ అయ్యే ఖర్చు ఇంతకుముందు 2.5-3 లక్షల రూపాయలు ఉన్న ఒక కాలికి ఇప్పుడు 1,50,000, 1,60,000 రూపాయల లోపలికే వచ్చేసింది. కొన్ని రకాల జాయింట్స్ వాడి చేసినప్పుడు 1,00,000 రూపాయలు, 1,10,000 కూడా చేసే అవకాశం అయితే వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆరోగ్యశ్రీలో ఉందండి, లేదంటే? కీళ్ళ మార్పిడి అనేది ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో లేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో మటుకి కీళ్ల మార్పిడికి గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఆరోగ్యశ్రీలో కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ని ఇన్వాల్వ్ చేయడానికి ఎటువంటి ప్రణాళికలు చేయాలి అనేది మటుకి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముందు ఈ రాష్ట్రంలో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా ముందు ఆరోగ్యశ్రీలో చేర్చుకున్నట్టయితే ఇటువంటి ప్రాణాంతకం లేని వాటికి సెకండ్ ప్రయారిటీగా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ మనం చూసినట్లయితే జనాలు చనిపోతుంది డెంగ్యూ ఫీవర్లతో, మలేరియా ఫీవర్స్తో, లేకపోతే వీటితో చనిపోతున్నారు, కానీ మోకాళ్ళు అరిగిపోయి చనిపోయే వ్యక్తి అనేది మనం చూడం. అందుకని ప్రయారిటీ వైజ్గా చూసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క పేద ప్రజలకి మనం 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలో, వారికి 1000 రూపాయల బిల్లు దాటితే ఆరోగ్యశ్రీలో వర్తించే విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ఆల్రెడీ వెస్ట్ గోదావరి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. రేపు జూలై 1 నుంచి 3 జిల్లాలు, గుంటూరుతో కలిపి ఇంకా 2 జిల్లాలు, రాయలసీమలో 1, ఉత్తరాంధ్రలో 1, మొత్తం 3 జిల్లాలు కూడా 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అనే స్కీమ్లోకి వస్తున్న జిల్లాలుగా మారుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీళ్ల మార్పిడి విషయంలో ఆయన స్వయంగా దాని మీద ఒక ఇంట్రెస్ట్ చూపించున్నారు. నాకు తెలిసి కొంత మనందరికీ ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత తప్పకుండా దాన్ని కూడా ఆయన చేరుస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కీళ్ల మార్పిడి, కీళ్ల గుజ్జు జరిగిపోవటం ఇవన్నీ చెప్పారు. మామూలుగా మడము ఉండేది కదండి, మడము సంబంధించి కూడా మీరు మీ కిందకి అవును ఆ మడాల నొప్పులు వాటికి ఏదో ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పి అంటారు, అది నిజమేనా లేదంటే దానికి? అంటే నేను అనేది శరీరంలో ఉన్నటువంటి 200 పై చీలుకు ఎముకలు ఉన్నాయి శరీరంలో, 206 ఎముకలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క బోన్లో ఒక్కొక్క బోన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ దానికి స్పెసిఫైడ్గా ఉంటాయి. ఇప్పుడు మెడలో ఉన్నట్టు ఎముకలు మెడ నొప్పి కారణం చేస్తాయి, కొంతమంది మెడ పట్టుకుపోయాను వస్తారు. అదేవిధంగా నడుములో ఉన్న చూస్తే మోస్ట్ కామన్ ప్రాబ్లం నడుము నొప్పి, నడుము పట్టేసింది, డిస్క్ జారింది, ఇటువంటి కంప్లైంట్స్ వస్తారు. తొంటి, మోకాళ్ళు అరిగిపోయి వస్తారు. అదేవిధంగా చూసినట్టయితే పాదంలో చూసినట్లయితే ఎవరైతే ఊబకాయంగా ఉంటారో, ఎవరైతే డయాబెటీస్ అంటే షుగర్తో బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే థైరాయిడ్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందిలో ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. అంటే ఎముక కింద భాగంలో ఉన్నటువంటి కండ ఎక్కడైతే ఎముకకు అతుక్కుంటుందో అక్కడ వచ్చే కొన్ని మార్పుల మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ని మనం మెడన్సులు నొప్పి అని అంటుంటారు. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. పేషెంట్స్ బరువు తగ్గితే 99% ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. మీరు మామూలుగా ఈ ప్రొఫెషనల్ డాక్టర్గానే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసినా కూడా మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ హాస్పిటల్స్కి మీరు చైర్మన్గా ఉన్నారు మన రాష్ట్రానికి. సో మీ దృష్టిలో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏమైనా అంటే డాక్టర్స్ వైపు నుండి, హాస్పిటల్స్ వైపు నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారా గవర్నమెంట్? అంటే మీరు అన్నట్టుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ప్రైవేట్లో కానీ మనం చూసినట్లయితే ఈ 13 జిల్లాల్లో 540 హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్తో కలిపి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. గతంలో మాకు రావాల్సిన పేమెంట్స్ కోసం మేము పాత ప్రభుత్వంలోనే ఒక 6 నెలల ముందు నుంచి గట్టి పోరాటం చేస్తూ ఉన్నాం. మా బకాయిలు తీర్చండి, హాస్పిటల్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఆ టైంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీని ఎప్పుడైతే నవరత్నాల్లో పెట్టినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకటే చెప్పారు, 1 సంవత్సర కాలం మార్చ్ 2020 కల్లా పూర్తిగా మీ బకాయిలన్నీ క్లియర్ చేసేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తానని మాట ఇచ్చారు. వారు ఆ రోజు మాట ఇచ్చినప్పుడు మేమందరం ఇది సాధ్యమేనా అని అనుకున్నాం. కానీ అసలు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా హాస్పిటల్స్ ఎప్పుడైతే ఈ లాక్డౌన్లోకి వెళ్ళినాయో విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ఉన్న పాత బకాయిలు మొత్తం హాస్పిటల్స్కి డబ్బులు తీర్చేసి వారికి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే ఒక ఆపరేషన్ చేస్తారో వితిన్ 2 to 3 వీక్స్ వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోవాలి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ చేస్తున్న సర్వీసెస్ని ఆయన చాలా గొప్పగా గుర్తించారు. మాకందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఒక ఇంటర్వ్యూ మాకు ఇచ్చి మేము చెప్పినటువంటి కొన్ని విషయాలు ఆయన విని ఆయన చెప్పారు, పేషెంట్స్ ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఆరోగ్య ఆసరా
ఆరోగ్య ఆసరా అనే స్కీమ్ చూసినట్టయితే ఈ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో లేదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇటువంటిది. ఒక పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది నాకు తెలిసి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్కీమ్స్. వారు మాకు దిశానిర్దేశం చేశారు. పేషెంట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బులు పట్టం కాదు, మీ హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే టైంకే డబ్బులు రెడీగా ఉండాలి వారికి. అందుకని దాంట్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. పేషెంట్ వచ్చిన రోజే బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోమన్నారు. పేషెంట్ వెళ్ళే రోజుకే వారికి కావాల్సిన అమౌంట్స్ అన్ని బ్యాంకులో డిపాజిట్ అయిపోయే విధంగా ట్రస్ట్ తీసుకున్నటువంటి ఈ గొప్ప చర్యలు కానీ మనం చూసినట్టయితే, ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎవరైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారో, సీఈఓగా ఉన్నారో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు ఉన్నారో, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పులు ఐ థింక్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి ఇక ముందు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే విధంగా ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. అసలు ఆరోగ్యశ్రీ మొదలైన రోజుల్లో చాలా పెద్ద మేధావులు వీళ్ళు కూడా ఇదంతా ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టడం కోసం పెడుతున్న ఒక స్కీము అని చెప్పి విమర్శించారు చాలామంది, పేర్లు అనవసరము. కానీ ఉండంగా ఆ స్కీమ్ని ఎవరైనా విమర్శించాలంటేనే భయపడే స్థాయి వచ్చింది. నిజంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టడం కోసమే ఇట్లాంటి స్కీమ్లు ఏమైనా పెట్టారా? ఆరోగ్యశ్రీ గారు మనం చూసినట్లయితే ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్లో డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నా, హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేస్తున్నా కూడా ఇందులో డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో కాకుండా చేసే వైద్యానికి నష్టం లేకుండా ఉండే పరిస్థితి, అంటే దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో గెయిన్ నో లాస్ అనే విధంగా ఆరోగ్యశ్రీలో డబ్బులు సంపాదించాలి అనే విషయం అనేది నాకు తెలిసి అంతకంటే బ్లండర్ ఏం లేదు. వాళ్ళు ఫిక్స్ చేసిన ఛార్జెస్ కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ డిసీజ్కి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రైజెస్ కానీ చూసినట్లయితే బొటాబొటిన మంచిగా పేషెంట్లకి వైద్యం చేసి వారిని ఆరోగ్యవంతంగా ఇంటికి పంపడానికి ఎంత అవసరమో అంత మేరకే డబ్బులు వచ్చే విధంగా చేశారు. సో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ మూలంగా ప్రైవేట్ హాస్పిటల్కి అన్నిటికీ దోచిపెట్టడం అనేది కానీ మనం ఆలోచన చేసినట్లయితే, అసలు వైద్యం కానీ ఈ రాష్ట్రంలో వైద్యం చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్లో 25% 30% వైద్యం జరుగుతుంటే నార్మల్గా కూడా 70% ఆఫ్ వైద్యం అంతా ప్రైవేట్ సెక్టార్లో జరుగుతుంది. సో ఈ 70% ఆఫ్ వైద్యానికి పేషెంట్స్కి వారి ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి చేసుకోవటం. ఇప్పుడు నాకు ఒక వ్యాధి వచ్చినప్పుడు నా మనసులో ఒకటి ఉంటుంది, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే నాకు బాగుంటుంది అనేది. అంటే ఆ ఇంట్రెస్ట్ని రెస్పెక్ట్ చేయటమే ఆరోగ్యశ్రీ అంటే. మంచి ప్లేస్కి వెళ్ళి ₹1,00,000 పెట్టి ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ బెడ్ ఇక్కడ ఉంటే ఆరోగ్యశ్రీ పేషెంట్ బెడ్ ఇక్కడ ఉంటుంది ఐసీయూలో. అంటే ఇద్దరు పక్కపక్కన సమానమైన కేర్తో ఉన్నారంటే ఇది రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్. ఇది రాజశేఖర్ రెడ్డి గారి డ్రీము. ఆ డ్రీమ్ని డాక్టర్స్ అందరికీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. రాష్ట్రంలో ఉన్న అందరు డాక్టర్స్ హైలీ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చేసిన ఈ గొప్ప స్కీమ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఒక్క హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీలోంచి మేము బయటికి వెళ్ళిపోతాం అన్న హాస్పిటల్ ఈ రాష్ట్ర చరిత్రలో లేదు. కష్టాలు వచ్చినా మేము ఉంటాము, ఆరోగ్యశ్రీ చేస్తాం అన్నారు తప్పిస్తే ఆరోగ్యశ్రీలోంచి బయటికి నాకు తెలిసి ఆ కష్టాల రోజులు పోయినాయి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ చాలా గొప్పగా పనిచేస్తాయి. కరోనాలో కూడా మీరు చూసినట్టయితే అన్ని హాస్పిటల్ క్లోజ్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో పనిచేసిన హాస్పిటల్స్ మీరు చూస్తే ఓన్లీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ పనిచేశాయి. కొన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్ కింద మార్చడం కూడా జరిగింది. మేమందరం ముందే చెప్పేసాము, మా దగ్గర ఉన్న వెంటిలేటర్స్ కానీ మా దగ్గర ఉన్న పరికరాలన్నీ మేము తీసుకెళ్ళిపోయి కోవిడ్ హాస్పిటల్స్లో ఇచ్చేసాము. గుంటూరులో మమ్మల్ని అందరినీ ప్రైవేట్ హాస్పిటల్స్ వెంటిలేటర్స్ ఇవ్వమన్నారు, ఒక్క నిమిషం కూడా ఆలోచన లేదు, తీసుకెళ్ళి వెంటిలేటర్స్ ఇచ్చేసాము. మా హాస్పిటల్స్లో ఇప్పుడు మా కొలీగ్ మెంబర్స్ హాస్పిటల్స్లో కొన్ని జిల్లాల్లో అయితే ఫ్రంట్ లైన్ హాస్పిటల్స్ కూడా కోవిడ్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తీసుకున్నారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. ఇటు గవర్నమెంట్కి, అటు ప్రజలకి, ఇటు హాస్పిటల్స్కి, ముగ్గురికి చాలా మంచి స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఆరోగ్యశ్రీ స్కీమ్. మళ్ళీ మనం కరోనా దగ్గరికి వద్దాం సార్. ఈ కరోనా సమయంలో నిజంగా కూడా మన దేశంలో మానవత్వం అనేది ఉంది అని అర్థమైంది. ఎందుకంటే ఎంతోమంది కాలినడకను వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళు నడుచుకొని వెళ్ళి బాధపడ్డారేమో కానీ తిండి లేదు అని మాత్రం ఎవరూ బాధపడ్డారు. ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఉన్నోళ్ళు, కొంచెం తక్కువ ఉన్నోళ్ళు, ₹1 ఉన్నోడు ₹10 సహాయం చేయడం ఇలా అయితే జరిగింది ఖచ్చితంగా. కానీ ఈ కరోనా సమయంలో మీరు ఇందాక అన్నారు
కనీసం స్టాఫ్కి శాలరీలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి అని చెప్పి. కానీ ఒక 2 నెలల ఎకానమిక్ షట్డౌన్కే ఇలా కుప్పకూలిపోయే స్థాయిలో మనం అందరం ఉన్నామా? మనమంతా ఒక క్రెడిట్, ఒక ఈఎంఐ, ఒక అప్పులు, ఈ చక్రంలో ఇరుక్కొని ఉన్నాం. సో ఒక సంస్థ ఫస్ట్ 25 రోజులు పనిచేస్తే ఈ ఈఎంఐలు, ఈ అప్పులు, బయట నుంచి తీసుకొచ్చినవి, వీళ్ళ ఖర్చులు, కరెంటు బిల్స్, వీటన్నిటికీ సరిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చి 5 రోజుల్లో ఏదైతే వస్తుందో అదే ప్రాఫిట్ కింద చూసే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ 25 days ఆఫ్ యువర్ ఇన్కమ్ పోయిందంటే నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఈఎంఐని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈఎంఐలు ఎంతమంది ఈ కరోనా టైంలో ఎంతమంది ఈఎంఐలు కట్టారు మీరు చూస్తే చాలా వేళల్లో లెక్క పెట్టమందే కట్టారు. అంటే ఆర్థికంగా ప్రతి ఒక్క సంస్థ అదొక విషయస్ సైకిల్ అంటాం, ఆ చక్రంలో ఇరుక్కుపోయి ఉంటుంది. బయటికి రాలేము, అట్లని చెప్పి క్లోజ్ చేయలేము. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ లైన్లో పడి మళ్ళీ ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకునే కొద్దీ అన్నీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంది. ఎవరి దగ్గర ఎక్సెస్గా బాగా కోట్లలో ఆస్తి ఉందో, లేకపోతే డబ్బులు పెట్టి ఏ నెలకా నెల మాకు ఈ వ్యాపారం జరగకపోయినా తీసుకొచ్చి పెట్టే విధంగా నాకు తెలిసి 0.1% మెంబర్స్ కూడా ఉండరు. మీకు కనపడే రొటేషన్, వితౌట్ రొటేషన్ దెర్ ఈజ్ నో లైఫ్. కరోనాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు పెద్ద అప్పులు చేయొద్దు, ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ డ్రీమింగ్ బిగ్, నువ్వు పెద్దగా ఆలోచన చేసే ముందు అప్పులు తగ్గించుకోమంటున్నారు, నువ్వు కట్టే ఈఎంఐలు తగ్గించుకోమంటున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాతే కదా బిజినెస్ నడిచేది. సో ఇదొక సిగ్నల్. ఆర్థిక పరంగా కూడా మనం చూసినట్టయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎన్ ఐ ఓపెనింగ్ ఫర్ ద లా మేకర్స్. వాళ్ళు కూడా చూస్తున్నారు ఎట్లా కొలాప్స్ అయిపోతాం అనేది. ఇప్పుడు మామూలుగా ఒక డాక్టర్గా మీరు చాలా క్రిటికల్ కేసెస్, చాలా ప్రాణాలు పోయే స్థాయిలో ఉన్న వాళ్ళని బతికించడం, లేదా అన్ఫార్చునేట్లీ చనిపోవడం, ఇవన్నీ చాలా చూసుంటారు మీరు. కానీ ఒక డాక్టర్గా ఈ కరోనా టైంలో ఆ 14 రోజుల క్వారంటైన్, ఆ మనిషి ఎలాంటి మానసిక స్థితిలో ఉంటాడు అంటే, తను చేయని తప్పుకి యాక్చువల్గా మనం ఎవరో ఇది చేసిన తప్పు కాదు సార్, ఎక్కడి నుండో వచ్చింది, మనకు అంటుకుంది ఇది. ఆ మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలి మరి ఒక డాక్టర్గా మీరు ఎలా చెప్తారు? నాకు తెలిసి ఒక 2-3 నెలల క్రితం లాక్డౌన్ మొదట్లో చూసినట్లయితే కరోనా గురించి అందరూ విపరీతంగా బాధలు పడి అసలు భయపడి గందరగోళంగా ఉన్నారు. ఒక 60-70 రోజులు గడిచిన తర్వాత ఒక 60 to 75% ఆఫ్ దెమ్లో ఒక రకమైన ధైర్యం వచ్చింది. ఈ కరోనాలో మనం పెద్ద భయపడాల్సిన విషయం ఏం లేదు, కానీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నాకు బాగా గుర్తు, ఫస్ట్లో కొంతమందిని మనం క్వారంటైన్ చేసినప్పుడు వారు పడిన మానసిక ఇబ్బంది కానీ, వాళ్ళ కరోనా వచ్చిందని అటు చుట్టుపక్కల వాళ్ళని ఒక స్టిగ్మాతో చూడటం కానీ, ఒక హాస్పిటల్లో ఒక కేసు పాజిటివ్ వస్తే ఆ హాస్పిటల్ క్లోజ్ చేసి ఇంకెవరు ఈ హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్పేసి ఒక ప్రచారాలు జరిగిన రోజులు కానీ చూసినట్లయితే, మనకి కరోనా గురించి అర్థం కాని రోజుల్లో ఇటువంటి ఎన్నో సమస్యలను ఫేస్ అయ్యాం. ఇదివరకు ఒక కేసు వస్తే 14 రోజులు క్వారంటైన్లు ఇవన్నీ ఉన్నది. ఇవాళ రూల్ చూస్తే మీరు కానీ కరోనాతో కాంటాక్ట్స్కి వస్తే హోమ్ క్వారంటైన్ అంటున్నారు. మీరు మీ ఇంట్లో ఉండండి 14 రోజులు. మీకు కానీ సిమ్టమ్స్ లేకపోతే టెస్ట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు సిమ్టమ్స్ ఉండి మీకు ఏదన్నా ఈ 14 రోజులు డెవలప్ అయితే టెస్టులు చేసుకోండి. ఈ కరోనా గురించి ఇంత సింపుల్. అంటే వ్యాధి వస్తే ఊర్లోంచి తీసుకుపోయి ఊరిని బాయ్కాట్ చేసి ఊర్లోంచి మొత్తం తీసి ఒక పేషెంట్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి చేసే రోజుల నుంచి మీ కాంటాక్ట్ వస్తే మీ ఇంట్లో ఉండండి, మీకు పాజిటివ్ వస్తే తప్పిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. సోషల్ ఎడ్యుకేషన్ బాగా పనిచేసింది, ఎన్జిఓస్ బాగా వర్కప్ చేశారు. ఈ 70 రోజుల్లో టీవీల్లో, పేపర్స్లో కానీ మీరు ఎక్కడ చూసినా కరోనా. దీనివల్ల పేషెంట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇప్పుడు క్వారంటైన్కి వెళ్ళటం కానీ దాంట్లోంచి వచ్చే సాధక బాధలు కానీ నాకు తెలిసి అంత భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇంకా కూడా కరోనా వచ్చిన వ్యక్తిని లేదా అతని కుటుంబాన్ని కొంచెం తేడాగా దూరంగా చూడాలి అనే మెంటాలిటీ అయితే ఇంకా పోలేదు. రీసెంట్గా మా ఊర్లోనే ఒక మార్కెట్కి సంబంధించిన అతనికి వచ్చిందని ఒకవైపు అంతా కూడా ఆపేశారు. కానీ వాళ్ళ గురించి మిగిలిన ఊర్లో వాళ్ళందరూ కొంచెం తప్పుగా మాట్లాడటం ఇలాంటివి నేను విన్నాను.
వాళ్ళని నేను చెప్పాను, మీకు వచ్చిన రేపు మీకు రావచ్చు, లేదంటే అసలు ఇప్పటికే వచ్చి ఉండొచ్చు కూడా, మనకి బయటపడి ఉండకపోవచ్చు, మీరు వాళ్ళని విడిగా చూడాల్సిన అవసరం లేదని చెప్తే కూడా ఇంకా వాళ్ళ రియలైజేషన్ రావడం లేదు. వాళ్ళకి అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, కరోనాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంచుమించు 90% ఆఫ్ దమ్ ఏసిమ్టమాటిక్. 100లో 90 మంది వ్యాధితో బాధపడుతున్నా కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండట్లేదు. ఎవరైతే మనల్ని ఒకవేళ నీకు కరోనా ఉంది, నీకు ఇది ఉందని మన మీద ఏళ్ళు చూపిస్తారో, టెస్టులు చేస్తే వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంది. సో దిస్ ఏసిమ్టమాటిక్ పీరియడ్ నడుస్తుంది, కమ్యూనిటీలో స్ప్రెడ్ నడుస్తుంది, అంటే ఒక సమాజంలో నడుస్తుంది. ఇదంతా ఒక మంచికి, అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఒక సమాజంలో ఒక 60% మంది 70% మంది ఎప్పుడైతే ఈ వైరస్ని బారిన పడి యాంటీబయాటిక్స్ డెవలప్ చేసుకుంటారో, దట్ ఈస్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ. ఇప్పటివరకు లాక్డౌన్ వల్ల వైద్యం కాదు. లాక్డౌన్ ఎందుకు చేసుకున్నామంటే, వైద్యపరంగా మనకి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మనకి పీపీఈలు కావాలి, మనకి మాస్కులు కావాలి, హాస్పిటల్ని సమాయత్తం చేసుకోవాలి, డాక్టర్స్ని సమాయత్తం చేయాలి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ సమాయత్తం చేయాలి. వీటన్నిటిని సమాయత్తం చేసుకోవడానికి మనకి ఈ లాక్డౌన్ చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు మనం వీఆర్ రెడీ టు ఫేస్ ద డిసీజ్. అది ఏ పరిస్థితిలో వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ కరోనాని ఇంకా మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఏం చెప్పారు, వీ షుడ్ లీవ్ విత్ ఇట్. WHO ఈజ్ టెల్లింగ్ దట్ వీ షుడ్ లీవ్ విత్ ఇట్. అంటే దాంతోపాటు మనం సహజీవనం చేయాల్సిందే. అందుకని ఇంకా ఎవరన్నా కరోనా గురించి ఎదుటోడికి వచ్చిందని ఇటువంటి చేస్తున్నప్పుడు అది పూర్తిగా వారికి అది బాధ్యతాయుతం. అది వాళ్ళు అలా చేయకుండా ఉండాలి. రెండోది, అటువంటి వారికి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా అవసరం. అసలు ఈ కరోనాకి వ్యాక్సిన్ అనేది ఈ కనుచూపు మేరలో సాధ్యమేనంటారా? ప్రపంచంలో ఇప్పుడు ఏదైనా రీసెర్చ్ జరుగుతుందంటే, ప్రతి దేశము కొన్ని వందల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇవాళ మిగతా రీసెర్చ్లు కూడా అన్నీ పక్కన పెట్టి చేస్తున్న రీసెర్చ్ ఏంటంటే వ్యాక్సిన్ కోసం. సో మీరు చూడండి, రోజుకు ఒకటి వస్తుంది, ఇటలీలో వ్యాక్సిన్ సక్సెస్ అని, అమెరికాలో ట్రంప్ 20 మిలియన్ డోసెస్ ఆల్రెడీ రెడీ పెట్టామని. ఇట్లా ప్రతి దేశం కూడా, భారతదేశంలో కూడా మన వ్యాక్సిన్ కోసం మనం ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. చైనా, దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ఎ వ్యాక్సిన్. ఇటువంటి, అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ వ్యాక్సిన్ ఎంత తొందరలో అయితే అంత తొందరలో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే, ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసిన తర్వాత అది కొన్ని ట్రయల్స్కి వెళ్ళి, ఫస్ట్ యానిమల్ ట్రయల్స్, దాని తర్వాత హ్యూమన్ ట్రయల్స్ వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్స్ అన్నీ మనం క్రోడీకరించి, అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత నష్టం కలిగేదన్న ధైర్యం వచ్చినప్పుడు అది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే నాకు తెలిసి ఈ సంవత్సరం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి టైం కల్లా ఐ థింక్ ఒక మంచి వ్యాక్సిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సార్, ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది అని కూడా చెప్తున్నారు. అది మరి అప్పుడు ఒక వ్యాక్సిన్నే దాన్ని మనం అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క వైరస్, ఎనీ వైరస్, ఇట్ విల్ బీ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. ఒక్కొక్క రకమైన, ఇప్పుడు అది యానిమల్లో ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, మనిషిలోకి వెళ్ళినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, ఒక దేశంలో ఒక రకంగా ఉంటుంది, ఒక మనిషిలో ఒక రకంగా ఉంటుంది. సో ఈ చేంజెస్ అన్నీ మైనర్ చేంజెస్ ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళు ద మేజర్ కోర్ చూసుకుంటారు. సో ఏదైతే అన్నింటిలో కామన్గా ఉన్నాయో వాటికి కానీ యాంటీబాడీస్ డెవలప్ చేసినట్టయితే ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నాము ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి, ఇంత టైం ఎందుకు పడుతుందంటే బికాజ్ ఆఫ్ దిస్ వేరియేషన్స్. అదే ఈ వేరియేషన్స్ లేకపోయి ఉంటే 2 నెలల్లోనే మనకి వ్యాక్సిన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒకటే వైరస్ ఒకటే రకంగా ఉందంటే మనకి వీడియో గాట్ వ్యాక్సిన్. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇన్ని మ్యూటేషన్స్ మధ్యలో వీటన్నిటిని తట్టుకొని వచ్చే వ్యాక్సిన్ ఏంటి అనే దాంట్లోనే రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకొకటి విన్నాను నేను, అంటే ఆల్రెడీ అటాక్ అయ్యి ఇమ్యూనిటీ వల్ల వాళ్ళు బాగా తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ ప్లాస్మా తీసుకొని దాంతో ఏదో వైద్యం ట్రై చేస్తున్నారు అని విన్నాను. అది ఎంతవరకు? సో ఎప్పుడైనా మనం ఒకసారి కరోనా వైరస్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రోజు సెన్సెస్లో ఇంతమంది కొత్తగా ఇన్ఫెక్ట్ అయ్యారు, ఇంతమంది హాస్పిటల్స్ నుంచి నయమయ్యి డిశ్చార్జ్ అయ్యారని. ఈ నయమయ్యి డిశ్చార్జ్ అయ్యారంటే సిమ్టమ్స్ అన్నీ పోయి వారిలో యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. యాంటీబాడీస్ బ్లడ్లో, సీరంలో యాంటీబాడీస్ ఉన్నాయని. సో ఒక ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే, సిక్గా ఉన్న పేషెంట్స్, అంటే వెంటిలేటర్స్ మీదకి వెళ్ళి బ్యాడ్గా ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ యాంటీబాడీస్ డైరెక్ట్గా ఇచ్చినట్లయితే కొంతగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ వైరస్ మీద పోరాడే అవకాశం ఉందని చెప్పేసి దిస్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా థెరపీ అంటారు. సో ఇటు బయటకు వచ్చిన ఈ డిశ్చార్జ్ అయ్యే పేషెంట్స్లో
వారి దగ్గర కూడా అవసరమైతే మీకు ప్లాస్మా ట్రాన్స్ఫర్ కోసం మీకు మీ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉన్నాయని కూడా ఒక రిక్వెస్ట్ కూడా ప్రతి డిశ్చార్జ్ పేషెంట్ అడుగుతున్నారు. సో కొన్ని సెంటర్స్ ఇండియాలో ఈ ప్లాస్మాని తీసుకొని వారికి ట్రాన్స్మిట్ చేయడానికి కొన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చున్నారు. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అనేది వీఆర్ వెయిటింగ్ ఫర్ పేపర్స్, దాన్ని కూడా క్వశ్చన్ మార్క్. సో యాంటీబాడీస్ వెళ్ళి ఉన్న వైరస్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాయా, లేకపోతే ఈ వైరల్ లోడ్ని తగ్గిస్తున్నాయా? ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ పేషెంట్ బ్యాడ్గా అవ్వకుండా కొంత టైం ఇవ్వడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే వ్యాధి ట్రీట్మెంట్ కంప్లీట్గా చేయకపోయినా మనకు కొంత టైం ఇస్తుందా ఈ ప్లాస్మా మూలంగా అనేది రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంది. మీరు మామూలుగా అసలు ఫ్యామిలీతో గడిపే టైం చాలా తక్కువ. ఎవ్రీ డాక్టర్ ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటారు. మరి ఈ కరోనా టైంలో మీకు బాగా కావాల్సినంత టైం దొరికింది కదా, మీరు ఏం చేశారు ఈ ఖాళీ టైంలో? సో 2002లో నేను దావణగిరిలో చదువుకునేటప్పుడే డాక్టర్ దీప్తి మా వైఫ్, ఐ మ్యారీడ్ హెర్. సో తను గైనకాలజిస్ట్. సో షీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ మై డాక్టర్స్ ఫ్యామిలీ. కాబట్టి డాక్టర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి. ఎప్పుడైతే నేను ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత నేను చూసినట్లయితే తను ప్రాక్టీస్ చేసుకుంటా, షీఈ్ అ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్, తను ప్రాక్టీస్ చేసుకుంటా, పిల్లలిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఇంటిని మొత్తం చూసుకుంటా. నేను ఇంకా విజయవాడలో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత గుంటూరు హాస్పిటల్స్ అన్నీ చూసుకుంటా. ఐ థింక్ నాకంటే మోర్ అడ్మినిస్ట్రేటివ్గా తనే ఉందని నేను అనుకుంటా ఉంటాను. ఇలా ఇద్దరం బిజీగా ఉన్న టైంలో ఐ థింక్ మాకు ఈ కరోనా మూలంగా ఎమర్జెన్సీ కేసులే చేయటం మూలంగా ఎప్పుడైతే ఈ కీళ్ళ మార్పిడిలు రోజుకి 15-20 కేసులు చేసే కీళ్ళ మార్పిడిలు అన్నీ స్టాప్ చేయటం మూలంగా కావాల్సినంత టైం అయితే లభించింది. ఆ టైంలో ఐ థింక్ పెళ్ళైన తర్వాత ఇంత టైము కలిసి ఉండటం అనేది కూడా ఈ కరోనాలోనే జరిగింది. వి యూటిలైజ్ ఇట్, బాగా యూటిలైజ్ చేసుకున్నాం. మెయిన్గా కుకింగ్, అంటే నేను కాదండి, వాళ్ళ కుకింగ్, ఐ మీటింగ్. సో అది. రెండవది ఎక్సర్సైజెస్, జిమ్ కానీ, ఇంట్లోనే జిమ్ కానీ, లేకపోతే కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ ఓన్. డాక్టర్స్ ఎప్పుడైనా చూసినప్పుడు వాళ్ళ హెల్త్ మీద వాళ్ళంత దృష్టి మీద పెట్టరు. సో ఆ అవకాశం కూడా కలిగింది. అసలు మనకి ఏంటి, మనం హౌ వీఆర్, దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. రెండోది పిల్లల్ని నాకు తెలిసి నేనైతే పొద్దునే హాయ్ చెప్తే మళ్ళీ నైట్కి కొన్నిసార్లు హాయ్ చెప్పే పరిస్థితి కూడా లేని ఉన్నప్పుడు అందరం కూర్చొని ఉండటం, మంచిగా సినిమాలు చూడటం, కొన్ని మంచి పాత సినిమాలు, రాత్రి కూడా ఆరాధన అనే నాగేశ్వరరావు పిక్చర్ సినిమా చూసి. సో నాకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ చూడటం ఇంట్రెస్ట్ కాబట్టి ఐఎమ్ కవరింగ్, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఒక్కొక్క సినిమా కవర్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ వే కరోనా కొన్ని రోజులు లాక్డౌన్ చేస్తే బాగుంటుంది, కానీ మరీ ఎక్కువ రోజులు లాక్డౌన్ చేసినా కూడా సిస్టమ్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ స్టిల్. ఈ సంవత్సరం సమ్మర్ కూడా మీరు గమనించినట్టయితే అంత ఎక్కువగా సమ్మర్ అని ఫీల్ అవ్వలేదు. మేబీ ఇలా అందరూ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండడం వల్ల పొల్యూషన్ తగ్గడం కారణం అంటారా? సూర్యుడిని మనం చూడకపోతే అతను ఎంత ప్రచండంగా ఉన్నారో మనకు అర్థం కాదు. సైంటిఫిక్గా చూస్తే డెఫినెట్గా పొల్యూషన్ లేకపోతే టెంపరేచర్స్ 1-2 degrees తక్కువగా ఉంటాయి. బయటికి వెళ్ళలేదు అనుకోండి, మనం అసలు ఎక్స్పీరియన్సే పొందలేదు. ఈ లాస్ట్ 10 రోజుల్లో వీ హ్యావ్ సీన్ 40-42 అంత టెంపరేచర్స్ చూసాం. ఈ సమ్మరు మనుషులకు తెలియకుండా గడిచిపోయింది. గడిచిపోవడానికి ఒక మెయిన్ కారణం లాక్డౌన్. మామూలుగా మన గుంటూరులో ఈ రోజులకి 47-48 అలా ఉంటుంది జనరల్గా మే ఎండింగ్కి. ఈ సంవత్సరం కనీసం ఒక 4 degrees తక్కువ. డెఫినెట్గా ప్రపంచమే స్టాండ్ స్టిల్ అయినప్పుడు, ప్రపంచం మొత్తం ది కార్బన్ పార్టికల్స్, కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోయినప్పుడు, పొల్యూషన్ కంట్రోల్ మనం కానీ తీసినట్టు చూసినట్టు పొల్యూషన్ లెవెల్స్ బాగా డ్రాస్టిక్గా పడిపోయిన తర్వాత అండ్ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఇళ్లలో ఉండటం మూలంగా, వీటన్నిటి మూలంగా కూడా సూర్యుడి ప్రతాపాన్ని కొంత మనం తక్కువ ఎక్స్పీరియన్స్ చేసాం. అదేవిధంగా ఈ పొల్యూషన్ లేకపోవడం మూలంగా మెయిన్గా స్మోక్
వెహికల్స్ వీటన్నిటి వల్ల కూడా మనకు ఆ టెంపరేచర్స్ 1-2 degrees పెరగటం మూలంగా. ఇంకొకటి ఆశ్చర్యకరంగా నేను చూస్తుంది, ఎక్కడ చూసినా చెట్లన్నీ గ్రీన్గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ మనం హైవేలో ఉన్నటువంటి ఈ మధ్యలో రోడ్ డివైడర్ మధ్యలో వేసిన అవన్నీ చాలా గ్రీన్గా, సమ్మర్లో అంత గ్రీన్గా ఉండటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్. మన ఇప్పుడు సాయి భాస్కర్ బిఎంఆర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ ఏమైనా కానీ మొత్తం చైర్మన్ మీ నాన్నగారు. సో మీదంతా జాయింట్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో చూసినట్లయితే బ్రదర్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ క్లాత్ బిజినెస్, రియల్ ఎస్టేటు అంతా తను చూసుకుంటా ఉన్నారు. సో మెడికల్ పరంగా చూసినట్టయితే డాక్టర్గా ఉండటం మూలంగా ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సాయి భాస్కర్ హాస్పిటల్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ మల్లేశ్వర రెడ్డి గారు. సో we all stay together and we work together. మీరు చదువుకునేటప్పుడు చదివే కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటాను, కాస్త నాకు ఇంట్రెస్ట్ అని చెప్పారు. అంటే మీకు ఏదైనా మ్యూజిక్ కానీ అట్లా డ్యాన్స్ ఇలాంటి ఏదైనా హాబీలు ఉన్నాయా? హాబీలు అంటే నాకు నిజంగా చెప్పాలంటే నేను పాడలేను, కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో నాకు టైం దొరికినప్పుడల్లా ఐ లిజన్ టు మ్యూజిక్. రెండోది ఐ లవ్ స్టేయింగ్ విత్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఎల్కేజీ నుంచి నాతో చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చూస్తే నా ఎంబీబీఎస్, నా ఇంటర్మీడియట్ కొన్ని 100 మంది నాతో కాంటాక్ట్లో ఉన్నారు. సో మేము ఈ లాక్డౌన్లో జూమ్ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం, స్కూల్ మేట్స్ అందరం. అంటే ఒక 40 మంది స్కూల్ మేట్స్ రకరకాల ప్రదేశాల నుంచి ఒక జూమ్ మీటింగ్లో కూడా కలిసాం. సో కొంతమందికి దట్ స్టేయింగ్ విత్ పీపుల్ అనేది ఉంటుంది. నాకు ఫ్రమ్ ద డే 1 ఐ వాజ్ దేర్. రెండోది ఏంటంటే ఆర్గనైజేషన్స్లో పనిచేయటం ఇష్టం. మీరు చూస్తే ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం, నీట్గా వర్కప్ చేసాం. ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ నైస్లీ. అది అయిపోయింది. దెన్ వీ స్టార్టెడ్ విత్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్. ఇది స్టేట్ బాడీ. విత్ ఇన్ 1 year చక్కగా ఆర్గనైజ్ చేసాం, రన్నింగ్లోకి వచ్చింది, చక్కగా ఫంక్షన్ చేస్తుంది. సో ఈ లాక్డౌన్లో కూడా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఐ వాజ్ వర్కింగ్ విత్ హాస్పిటల్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి, రాష్ట్రం నుంచి వచ్చే అన్ని సమస్యలకి వీఆర్ ఫైండింగ్ అవుట్ సొల్యూషన్. కలెక్టర్ గారితో క్లోజ్గా వర్క్ చేసాం. వాళ్ళకి కలెక్టర్ గారు ఆదేశాలు ఏది చెప్తే అది, వెంటిలేటర్స్ పంపించమంటే వెంటిలేటర్స్ పంపించాము, లేకపోతే హాస్పిటల్స్ ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎప్పుడు ఓపెన్ చేయాలి అనే దానికి వీడియో కాన్ఫరెన్స్లు నిర్వర్తించాము. కలెక్టర్స్ మీటింగ్స్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేసాము. ఇలా కాకుండా మా అసోసియేషన్ డాక్టర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసాం. మధ్యలో CEO గారితో మాట్లాడాం. తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవడానికి అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి గారిని కలిసాం. అంటే ఈ 2 నెలల్లో ఎంత యాక్టివిటీ జరిగిందంటే ఈ హెల్త్ సిస్టమ్ ఏపీలో కరెక్ట్గా నడవటానికి ఏమేం కావాలో అవన్నీ 2 monthsలో మేము చేయడం జరిగింది. అందుకని లాక్డౌన్లో కూడా యాక్టివ్గా ఉండటం జరిగింది. ఇప్పుడు మీరు మీరు చిన్నప్పటి నుండి చదువుకున్న వాళ్ళు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మీరు ఆల్రెడీ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా దత్తత తీసుకోవటాలు, గ్రామాలు ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్నా కూడా గవర్నమెంట్ వైపు నుండి ఇనిషియేటివ్ తీసుకుంటూ మీరు ఇంకా అంటే ఆర్గనైజేషన్స్ చాలా బిల్డప్ చేశారు కాబట్టి ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఏదైనా చేసే ఒక ప్లాన్ ఏదైనా ఉందా? ఇప్పుడు స్టార్టెడ్, నేను ఉన్నతి ఫౌండేషన్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. సో వాట్ కన్స్ట్రక్టివ్గా మేము చేద్దాం అనుకున్నది అంటే బ్రింగింగ్ ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇట్ హ్యాస్ కొంత గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది, కొంత గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కూడా చేయగలుగుతున్నాం. రెండో పాయింట్ చూసినట్లయితే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ని అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలోకి తేవాలా వద్దా అనే పాయింట్ని మనం వర్కప్ చేస్తున్నాం. ఇదొక పాయింట్. సెకండ్, మీరు అడిగినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇప్పటివరకు అయితే మేము ఇండివిజువల్ లెవెల్లో ఎవరికి వాళ్ళని కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. సపోజ్ బ్లడ్ బ్యాంక్లో పనిచేయట్లేదు అన్నారు, బ్లడ్ బ్యాంక్లో రిఫ్రిజిరేటర్స్ వి గాట్ దెమ్ ఎమర్జెన్సీలో. గవర్నమెంట్ హాస్పిటల్లో థర్మామీటర్స్, స్కాన్స్ లేవు, వీ హ్యావ్ డొనేటెడ్ ది స్కాన్స్ లాంటివి. సో ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మేబీ ఇన్ ద లాంగ్ రన్లో ఐ థింక్ వీ విల్ కన్సాలిడేట్ అవర్ ఎఫర్ట్స్ అన్నీ కలిపి ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోకో, లేకపోతే ఒక మంచిగా ప్యూర్ వాటర్ ఇచ్చే ప్రోగ్రాంలోకో,
ఐ థింక్ విల్ డిసైడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక మంచి డాక్టర్, అట్లాగే మీకు బోధించిన డాక్టర్లు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వచ్చే కొత్త డాక్టర్లకి అంటే బోధన ఆసుపత్రుల్లో వాళ్ళకి టీచ్ చేయడానికి సరిపోయినంత మంది డాక్టర్లు లేరు, అంటే స్కిల్డ్ డాక్టర్స్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఈ హాస్పిటల్ రన్ చేయటము, ఇంకా ఇక్కడ కాదు ఇంకో చోట, లేదంటే వేరే వేరే హాస్పిటల్స్కి అటెండ్ అవ్వటం అలాంటివి చేస్తూ ఉంటారు, బిజీగా ఉంటారు. కానీ కొత్త తరానికి మీరు నేర్పడానికి కాలేజీకి వెళ్ళి ప్రొఫెసర్ లాగా చెప్పే అవకాశం అయితే లేదు కదా. మరి మీలాంటి స్కిల్డ్ డాక్టర్స్ యొక్క సేవలు ఆ పరంగా కూడా ఎందుకు ఉండకూడదు? అంటే నేను అనేది ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం మాట్లాడుకోవాలంటే అక్కడున్న డాక్టర్స్ పరిస్థితి ఎలా ఉందంటే 10 మందిని చూడాల్సిన వాళ్ళ టైంలో 100 మందిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది వారికి. వారిలో ఉన్న ఇప్పుడు మీ స్కిల్ మీ దగ్గర ఉన్నది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం చూసినట్లయితే ఇప్పుడున్న డాక్టర్స్ వారు నాకు తెలిసి ప్రైవేట్లో ఉన్న వారికంటే స్కిల్ఫుల్. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి పనిచేయడం వేరు, ఉన్న ఫెసిలిటీస్తో ఎక్కువ నెంబర్స్తో పనిచేయడం వేరు. ఇవాళ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీల్లో కానీ మీరు వెళ్ళి చూసినట్లయితే ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా అక్కడ కిటకిటలాడుతూ ఉంటుంది. సో అసలు అక్కడ పనిచేయటమే ఒక పెద్ద స్కిల్ఫుల్ థింగ్. రెండోది, మాలాంటి ఏదన్నా టెక్నికల్గా ఒక పర్టికులర్గా ఏదన్నా ఇంపార్టెంట్గా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నేర్పియాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ దట్ యూ కెన్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఆనరీ కన్సల్టెంట్. నేను ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆనరీ కన్సల్టెంట్ని. సో గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ మీ. మీరు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో సర్జరీస్ చేసుకుంటా టీచింగ్ చేయడానికి ఖచ్చితంగా ఆనరీగా మీరు వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. అదొక వెబ్సైట్ పెట్టారు. నేను కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామంది డాక్టర్స్ని, కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ లెట్ us గో అండ్ డూ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. మన దగ్గర ఉన్న స్కిల్ కొంత ముఖ్యంగా మేము వెళ్ళటం మూలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. ట్రైనింగ్ వస్తూ ఉంది వాళ్ళకి, వాళ్ళు కొన్ని చూడని సర్జరీస్ చూడగలుగుతున్నారు అండ్ వాళ్ళ నాలెడ్జ్ని మేము కూడా షేర్ చేసుకోగలుగుతున్నాం. ఇట్ ఈస్ ఏ 2-way ప్రాసెస్. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళం వెళ్ళి నేర్పిస్తూ ఉంటే కూడా ఒక చాటకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 1-2 పాయింట్స్ మనం కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఫెసిలిటీ ఆల్వేస్ ఎగ్జిస్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పనిచేయాలంటే ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం మీరు పాల్గొన్నారు, ఒక వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది దానికి, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ థింగ్. అది ప్రైవేట్గా చేశారా లేదంటే గవర్నమెంట్ దాంట్లో చేశారా? ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఒక కాల్ ఇచ్చింది, ప్రతి ఒక్క సర్జను ఒక ఫ్రీ సర్జరీ చేయాలి అని. సో ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఒక్క రోజులోనే ఒక 10 మంది పేషెంట్ని సెలెక్ట్ చేసుకొని 10 మందికి జాయింట్ రీప్లేస్మెంట్ ఫ్రీగా చేయడం జరిగింది. ఉన్నతి ట్రస్ట్ దట్ ఫౌండేషన్ వాట్ ఐ రన్, ఆ ఖర్చు మొత్తం ఫౌండేషన్ భరించింది. ఒక 10 మంది పూర్ పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని 10 మందికి జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఒక్కరోజే 10 మందికి జాయింట్ రీప్లేస్మెంట్ ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అనేది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. సో ఇండియా మొత్తం నెంబర్ ఆఫ్ ఫ్రీ కేసెస్ చేసిన వాళ్ళందరం కలిసి వీ క్రియేటెడ్ ఏ వరల్డ్ రికార్డ్. సో అందులో గుంటూరు జనరల్ హాస్పిటల్లో నేను చేసినటువంటి 10 జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇస్ ద ఓన్లీ జాయింట్ రీప్లేస్మెంట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఆన్ దట్ పర్టికులర్ డే. మిగతా వాళ్ళు ఏదైనా చిన్న ఫ్రాక్చరో లేకపోతే ఏదైనా చిన్న ఆపరేషన్ చేశారు, కానీ కీలు మార్పిడి అనేది ఖర్చుతో కూడిన పని. ఒక్కరోజే 20 లక్షలు ఇంచుమించు ఖర్చు పెట్టి ఒక 10 మంది పేషెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని చేయడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి మంచి పేరు వచ్చింది. అంటే అన్ని సర్జరీస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. ఫస్ట్ పాయింట్, మీరు సర్జరీ చేయగల కెపాసిటీ ఉన్నా మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అట్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒకటే రోజు 10 జాయింట్ రీప్లేస్మెంట్స్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ప్రపంచానికి ప్రూవ్ అయింది. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కానీ కలిసి వర్క్ చేసినప్పుడు చాలా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆ ఈవెంట్ వల్ల జరిగింది. సో దాని మూలంగా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, నువ్వు నీ దగ్గరైనా చేయొచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. అది చూసి ఇంకొంతమంది కన్సల్టెంట్ ఇన్స్పైర్ అయ్యి రకరకాల జిల్లాల్లో కూడా వెళ్ళి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. దట్స్ ఇన్ ఎ గుడ్ వే. ఇప్పుడు ఉన్నతి ట్రస్ట్ ఒకటి పెట్టారు కదా మీరు, ఆ ఉన్నతి పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? ఉన్నతి సంస్థ మీరు మొదట్లో ఒక 10 సర్జరీస్, తర్వాత 100 సర్జరీస్, తర్వాత 1000 సర్జరీస్ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఎలాగో వచ్చి దాన్ని చేయించుకోగలుగుతున్నారు, కానీ
బాగా ఇబ్బంది పడుతూ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ సర్జరీకి ఇంకా వాళ్ళు దే ఆర్ నాట్ అఫోర్డబుల్గా లేకుండా ఉన్నారు. అటువంటి వారికి మనం ఏదైనా చేయగలగాలి. ఒక మనిషికి నొప్పి లేని నడక ఇవ్వడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎనీబడి కెన్ డూ. మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా మీరు నడవగలిగితే ఏదో తిరుగుతూ ఉంటారు, ఇంట్లో మీరు తిని కూర్చుంటారు. అసలు నడవలేని వాళ్ళకి ఇంట్లో ముసలి వాళ్ళని మీరు ఊహించండి. ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంట్లో ముసలి వాళ్ళే భారంగా ఫీల్ అయ్యే రోజులు వచ్చినప్పుడు వారి పనులు కూడా వారు చేసుకోలేకుండా మంచంలో ఉండి టాయిలెట్ దగ్గర నుంచి అన్నీ మంచంలో జరుగుతున్నాయి అనుకోండి, వారి మీద వారికి వచ్చే కేర్ మీరు ఊహించుకోండి ఇళ్లలో జరిగే పరిస్థితి. అలా కాకుండా వారికి ఆపరేషన్ చేసి అట్లీస్ట్ వాళ్ళ నడక వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు ఎవరి మీద ఆధారపడకుండా ఎంతో కొంత పనులు చేసుకోవటంగా ఉండే అవకాశం ఉంది. సో నా దృష్టిలో ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఒక అర్ధరాత్రి పూట ఒక 60-70 ఏళ్ళు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండి, మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటే ఒంటేలు వస్తే ఆగదు, బాత్రూమ్కి వెళ్ళి లోపల పడిపోతూ ఉంటుంది. అలాంటి మనిషికి మోకాళ్ళు సహకరించగా నువ్వు లేక వెళ్ళలేక నీ డ్రెస్లో నువ్వు యూరిన్ చేసేసి ఇవన్నీ పరిస్థితులు చూసినప్పుడు ఆ లైఫ్ దినదినగండంగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలంటే వీ షుడ్ గివ్ దమ్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్. అందరికీ ఆపరేషన్స్ చేసే అంత కెపాసిటీ కానీ అంత ఫైనాన్షియల్ కానీ నా దగ్గర లేకపోవటం మూలంగా నాకు తోచినంత వరకు ఒక్కసారి స్టార్ట్ చేసినట్లయితే, వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత ఫండ్స్ మాకు వచ్చినాయి. ఇంకొక 100 జాయింట్స్ గవర్నమెంట్ నుంచి జాయింట్స్ వచ్చినాయి. సో ఒక ఆపరేషన్లో గవర్నమెంట్ జాయింట్ ఇచ్చినప్పుడు నేను పూర్తిగా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి, సో విత్ దిస్ కాంబినేషన్ కనీసం ఒక 150-200 మందికి ఇప్పుడు ఆల్రెడీ మేము జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఫ్రీగా చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ని ఏ విధంగా పేదలకు ఇవ్వాలనేది ఖచ్చితమైన ఆలోచన చేస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఐ థింక్ వీల్ హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇప్పుడు ఉన్నతి ఫౌండేషన్ పెట్టి ఇట్లా ఈ జాయింట్ రీప్లేస్మెంటే కాకుండా ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు కూడా మీరు చేశారు? నా ఫోకస్ ప్రస్తుతానికైతే నేను ఒకటి మెడికల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ చేసి వాళ్ళకి మంచిగా మందులు ఇచ్చి, ఊరికి వెళ్ళి మేము ఏదో స్టెత్ పెట్టి చూసి రావటం అనేది కాకుండా వెళ్ళి నిజంగా వారికి మందులు కావాలంటే మందులు ఇచ్చి, వారిలో ఎవరికైనా ఆపరేషన్స్ కావాలంటే వాళ్ళని రిఫర్ చేసుకొని ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఫ్రీగా సర్జరీస్ చేసుకొని, ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేసుకొని పంపించడం జరుగుతూ ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రివెంటివ్ ఎడ్యుకేషన్, అంటే ఒక వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం క్యూర్ అంటాం, రాకుండా తీసుకోవాల్సిందని ప్రివెన్షన్ అంటాం. సో ఉన్నతి ఫౌండేషన్ కొన్ని వేల అవేర్నెస్ క్యాంప్స్ చేశాం. మీరు ఇవాళ కానీ ఒక 50 years నుంచి పై వయసు వాళ్ళతో కనీసం ఒక 2-3 లక్షల మందితో డైరెక్ట్ కాంటాక్ట్స్ అయ్యి వాళ్ళకి కొన్ని క్వశ్చనర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేసాం. తర్వాత టీవీల మాధ్యమం ద్వారా కానీ, పేపర్స్ మాధ్యమం ద్వారా కానీ, అనేక మాధ్యమాల ద్వారా ఈ అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. సో వర్క్ పరంగా ఒక రకంగా చేసినప్పుడు, నాలెడ్జ్ పరంగా గివింగ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రోజున ఎవరైతే కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తారో, ఈ మోకాళ్ళ మీద చాలా అపోహలు ఉన్నాయి. చింతపిక్కలు కట్టుకుంటారు, మహాబీరగాయలు అంటారు, లేకపోతే ఏదో అనేక రకాలైన ఆయిల్స్ పూసుకుంటారు, లేకపోతే కాల్పించుకుంటారు డిజైన్. ఇటువంటి అన్నీ చూసినప్పుడు అసలు కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఎక్కడో అవిశాపాలెం పోయి నాటుకట్లు కట్టించుకుంటున్నారు. అంటే దే ఆర్ నాలెడ్జ్ లేకుండా చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో అటువంటి ఎడ్యుకేషన్ చేయటం ఉన్నతి ఫౌండేషన్ హెస్ టేకెన్ అప్ ఇన్ ఎ బిగ్ వే. కొన్ని 100 మీటింగ్స్ చేసాం, ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. సో ఐ థింక్ యాజ్ వీ మెచ్యూర్ ఎనఫ్ ఇంకా వెళ్ళే కొంది వీల్ టేకప్ ఇంకా బిగ్గర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాం అనుకున్నాం. ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఇంకా ఈ మెడికల్ ఇవన్నీ కూడా పక్కన పెడితే మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో ఉండేది కదా మీ ఇన్నాళ్ళ లైఫ్లో, అంటే ప్రొఫెషనల్ పరంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం? హ్యాపీ అంటే ఐ థింక్ లైఫ్ ఈజ్ అన్ని సమయాల్లో మంచినే ఇచ్చింది నాకైతే. నేను చదువుకున్నప్పటి నుంచి నేను చూసినట్లయితే ఎవ్రీ మూమెంట్ అది ఎంతో ఆనందంగా ఆశ్చర్యకరంగా అది ఎంబీబీఎస్లో చేరటమే అదొక పెద్ద ఆనందం ఆ రోజుల్లో. అంటే అసలు ఊరు దాటి మైసూరు వెళ్ళి ఆ రోజుల్లో ఎంబీబీఎస్కి వెళ్ళి చేరటం అనేది
ఒక క్లాత్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నాకు అదొక పెద్ద సక్సెస్ అనిపించింది ఆ రోజు. ఫ్యామిలీ మొత్తం అసలు ఒక డాక్టర్నిగా చేస్తారని వాళ్ళు అనుకోవటం. రెండోది, వన్స్ మై ఫాదర్ హ్యాస్ బికమ్ స్టేట్ దీనికి టెక్స్టైల్ డీలర్స్ అసోసియేషన్, నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంత చదువుకొని సక్సెస్ అవటంలో కొంత ఈజీ ఉంటుంది, కానీ ఒక చిన్న గుమస్తా నుంచి పనిచేసి పైకి వచ్చిన వ్యక్తి అదే అసోసియేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదానికి ఆయన ప్రెసిడెంట్గా ఉండటం అనేది ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బిగ్ అచీవ్మెంట్స్. సో ఈ ప్రాక్టీస్ పెట్టక ముందు వరకు మల్లేశ్వర రెడ్డి గారు అబ్బాయి అంటాం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నరేందర్ రెడ్డి మీ అబ్బాయి అని చెప్పడంలో ఆయనకి అటువంటి హ్యాపీనెస్ ఫీల్ అవుతా ఉన్నారు. మై దీప్తి ఇంటూ లైఫ్ స్టార్టింగ్, ఇవన్నీ ఒక రకంగా ఉంటే మీరు ఒక గొప్ప నాయకుడిని ఒకరిని చాలా అభిమానిస్తుంటారు. అటువంటి నాయకుడు వచ్చి నీ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తే నీకు రాజశేఖర్ రెడ్డి గారు 2007లో సాయి భాస్కర్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఐ థింక్ నాకు అసలు ఆ 25 నిమిషాలు అది ఎలా గడిచిందో నా బ్రెయిన్లో నాకే తెలియదు. ఎందుకంటే అతను ఒక మహా నాయకుడు వచ్చి నిన్ను నీ హాస్పిటల్ని, చిన్న హాస్పిటల్ని వచ్చి ఆయన ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదించి వెళ్ళినప్పుడు అదొక బిగ్గెస్ట్, ఇంకా అంతకంటే హ్యాపీ మూమెంట్ ఐ డోంట్ రిమెంబర్. అదే హ్యాపీనెస్ మళ్ళీ 2008లో ఆరోగ్యశ్రీ వచ్చి ఇక్కడే ఓపెన్ చేశారంటే ఇక హ్యాపీనెస్ డబుల్స్ అంటారు. సో ఆయన ఉన్న కొంచెం టైంలో బాగా గుర్తుపెట్టుకొని అంత మంచి అవకాశం ఇచ్చి, ఇప్పుడు చాలామందికి ఆయన్ని చూడటానికి అవకాశం లేని ఈ రోజుల్లో మహానుభావుడితో కొన్ని రోజులు కొంత టైం మాకు ఇచ్చి మమ్మల్ని మంచిగా విషెస్ చెప్పి ఒక డాక్టర్గా దిశానిర్దేశం చేసిన దోస్ ఆర్ ఐ థింక్ ది హ్యాపీయెస్ట్ ఎవర్ మూమెంట్స్ ఇన్ లైఫ్. డాక్టర్గా చేసిన వాళ్ళు, ఇంకా ఇట్లా సేవలు చేసిన వాళ్ళు చాలామంది పాలిటిక్స్లోకి వచ్చారు, సక్సెస్ అయ్యారు కూడా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ హింసలు కదా డాక్టర్. మీకేమన్నా రాజకీయాల్లోకి రావాలి అని ఏమన్నా అభిలాష ఉందా? లైఫ్ ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం ఇస్తుంది అనేది యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్. ఈ అవకాశము రాజకీయాల్లో కాకుండా ప్రజల్ని కలవటానికి వీలున్న ఏకైక ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్. మీరు చూసినట్టయితే ప్రతిరోజు మీరు ఎవరో ఒకరిని కొత్త వాళ్ళని కలుస్తూనే ఉంటారు. ఆ పాసిబిలిటీ మీకు పాలిటిక్స్లో ఉంది, లేకపోతే డాక్టర్స్ దగ్గర ఉంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఎప్పుడైతే ఈ ఫీల్డ్లో నుంచి దాంట్లోకి వెళ్తారో వారికి ఆ ఫీల్డ్ కొత్తగా అనిపించదు. కలిసే జనం కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఎవరైతే ఎమోషనల్గా సక్సెస్ఫుల్ అయ్యి జనాలతో బాగా కనెక్ట్ అయిన డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పాలిటీషియన్స్ అవుతారు. ఎందుకంటే మానవ సంబంధాల్లో కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళలో డాక్టర్స్ ప్రముఖంగా మొదటి అంచెల్లో ఉంటారు. అలాగే ఎప్పుడైనా సరే లైఫ్లో ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు చేసేదానికంటే మెరుగ్గా చేయడానికి ఏదైనా అవకాశం వచ్చిన రోజు ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయకుండా ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళడానికి, ఐ డోంట్ థింక్ పాలిటిక్స్ అదేదో పెద్ద ఫీల్డ్, దాంట్లోకి వెళ్ళాలంటే చాలా ప్రిపేర్నెస్ ఉండాలి. ఐ డోంట్ థింక్ దట్ ఎంబీబీఎస్ 10-15 ఏళ్ళు చదివిన ఎంబీబీఎస్ ఎంఎస్లు చదివి 10 ఏళ్ళు 12 ఏళ్ళ పాటు ట్రైనింగ్లు అన్నీ చేసి ఇంత లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ కష్టాలు పడ్డ వాళ్ళకి ఐ థింక్ పాలిటిక్స్ ఈజ్ లైక్ ఏ వెరీ మంచి ఫీల్డ్. అవకాశం వచ్చి మనం చేయగలిగిన రోజు ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ టు గో. మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం అని చెప్పారు. ఆయన వచ్చి మన హాస్పిటల్ని స్టార్ట్ చేయడం మీకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలిశారు, అంటే ప్రొఫెషనల్గా కలిశారు. మామూలుగా ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీకు రాజశేఖర రెడ్డి గారు కలిశారు మిమ్మల్ని, ఆయన వచ్చారు మన హాస్పిటల్కి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలిశారు. వాళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ కానీ కామన్ క్వాలిటీస్ కానీ మీరు ఏమైనా గమనించారు? రాజశేఖర రెడ్డి గారిని నేను 50 ఏళ్ళ తర్వాత కలిశాను, అంటే ఆయన వయసు. జగన్మోహన్ రెడ్డి గారిని 45 ఏళ్ళు, ఆల్మోస్ట్ 47 ఏళ్ళప్పుడు కలిశాను. రాజశేఖర రెడ్డి గారు ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా మనల్ని మాట విన్నారో జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే డబుల్గా. నాతో పాటు వచ్చిన 10 మంది డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
బయట ఏంటి జనం ఇలా చెప్తారు, అసలు ఆ మనిషి మనం వెళ్ళినప్పుడు ఆ రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకోవటం కానీ, పేరు పేరున ఒక్కొక్కరిని కూర్చోండి అన్న, సీట్లు నుంచొని ఉంటే తనంతటిగా తాను ఒక్కొక్కరిని ఒక్కొక్క సీట్లో కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడి అంత రెస్పెక్ట్ ఐ డోంట్ థింక్ ఒక ఈజ్ లైక్ ఏ థరో జెంటిల్మెన్. అంటే ఎంత ప్రశాంతంగా మాట్లాడారంటే నాకు తెలిసి ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారిలో నుంచి వచ్చినటువంటి అన్ని సద్గుణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ హిజ్ పవర్ ఆఫ్ థింకింగ్, అతని ఆలోచన విధానాలు కానీ మనం చూసినట్లయితే, మెడికల్ వైద్యం పట్ల ఉన్న కమిట్మెంట్ చూసినట్టయితే, ఆ రోజు కలిసిన రోజు మాకు అర్థమైంది నెక్స్ట్ 10 yearsలో ఈ రాష్ట్రం వైద్యపరంగా విద్యాపరంగా ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ద పినకిల్, అంటే హయ్యెస్ట్, ఇంకా దేశం గర్వపడే విధంగా తయారు చేస్తారనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇప్పుడు మీరు చాలా సాధించారు, ఇంకా అంటే సంతృప్తి అనేది అది ఇంకా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కొత్తే. కాకపోతే మీరు ఏదైనా సంతృప్తి బాగా నేను ఇది అచీవ్ చేశాను, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఇది నేను సాధించాను అని ఏదైనా సందర్భం ఉందా? అంటే నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను, ఇండియాలో రెవల్యూషన్ తేయడానికి ఒక్క పాయింట్లో మటుకు చాలా డిఫరెన్స్ తీసుకురాగలిగాం. ఒకటి, మహానగరాలకే ఫిక్స్ అయిపోయినటువంటి జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ ఇప్పుడు నరసరాపేట వినుకొండ రేంజ్కి కూడా వెళ్ళగలిగినాయి. అంటే అది కేవలం విత్ అవేర్నెస్ సాయి భాస్కర్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం మూలంగా. ఎప్పుడైతే పేషెంట్స్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కాదు, చిన్న హాస్పిటల్స్లో కూడా క్వాలిటీ ఇస్తే, మంచి రిజల్ట్స్ ఇస్తే జనాలు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి అక్కడే చేయించుకుంటారు అనే దానికి గుంటూరు, ఇండియా మొత్తంలో జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తే గుంటూరుకు ఒక సపరేట్ ప్లేస్ ఉంది. ఇన్ని జాయింట్ కంపెనీస్, ఇంటర్నేషనల్గా మ్యానుఫ్యాక్చర్ చేసే జాయింట్ కంపెనీస్ కూడా గుంటూరులో వచ్చిన గ్రోత్ చూసి ఆశ్చర్యపోయారు. ఒక చిన్న ప్లేస్లో, ఒక చిన్న సిటీ, అప్పట్లో మన టౌన్ లాంటి ప్లేస్లో ఇంతమంది జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు అవుతున్నాయంటే మన మోడల్ని అన్ని రాష్ట్రాలు, అందుకే బాంబే తర్వాత పూనా నుంచి ఇప్పుడు అన్ని చిన్న ప్లేసులకి, బెంగళూరు నుంచి దాటిపోయి హుబ్లీకి, అలా ఈ సర్జరీ ఇంత స్ప్రెడ్ అయింది ఇండియా మొత్తంలో. అంటే గుంటూరు మోడల్ హాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఎవ్రీవేర్. సో ఐ థింక్ ఆ విషయంలో అసలు ఏ రోజైనా సరే గర్వంగా చెప్పుకునే అవకాశం అయితే ఉంది. మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా డాక్టర్స్ ఇంకా ఉన్నారా? అన్నోళ్ళ పాప చదువుకుంటుంది, ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది. మై డాటర్ ఆల్సో బైపీసీ నెక్స్ట్ ఇయర్ వెళ్తుంది, అదే ఎంబీబీఎస్కి వెళ్తుంది నెక్స్ట్ ఇయర్. సో వాళ్ళ ఇష్టం, దెర్ ఇస్ నో ఫోర్స్ ఫ్రమ్ మై సైడ్. ఇంట్రెస్ట్ ఉండి మేము చదువుతామన్న వాళ్ళని వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. లెగసీని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు మేడం గారు ఇద్దరు డాక్టర్లు, నెక్స్ట్ వాళ్ళని కూడా ఇట్లా ఆర్థోపెడిక్లోకి కానీ గైనిక్లోకి తీసుకురావాలి, లేదంటే వాళ్ళు ఇంకేదన్నా హార్ట్ అలాగా, అంటే అది ప్యూర్లీ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడేది అంటారా? అసలు ఎవరైతే పేషెంట్స్ని బాగా చూసుకుంటాడో వాడే డాక్టర్. వాళ్ళ నాన్న అమ్మ బాగా చూసుకున్నారు అందుకని నేను గొప్ప డాక్టర్ అవుతాను అనేది అసలు ఐ డోంట్ బిలీవ్ ఇట్. వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వాళ్ళు మైక్రోబయాలజీ తీసుకోండి, పెథాలజీ తీసుకోండి, ల్యాబ్ పెట్టుకోండి, ఎక్స్రే పెట్టుకోండి, లేకపోతే ఆపరేషన్స్ చేయండి, మీరు ఆ ఫీల్డ్లో పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ సంపాదించుకోవాలి. నీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నీ పిల్లలు కూడా అదే రేంజ్లో ఉంటారనేది అసలు అబద్ధం. మెడికల్ ఫీల్డ్లో కానీ ఆర్ యూ టేక్ ఇన్ టు పాలిటిక్స్, ఎవరంతటా వాళ్ళు ప్రజల వైపు వెళ్ళి ప్రజల మీద కాన్ఫిడెన్స్ సంపాదించుకోకపోతే, లెగసీల ద్వారా కానీ లేకపోతే తల్లిదండ్రులు మంచి పేరుంది, తల్లిదండ్రులు మంచి వైద్యులు, పిల్లలు కూడా అదే మంచి వైద్యులు అనే పరిస్థితి అయితే లేదు. అందుకని నేను యంగ్ జనరేషన్స్కి ఏం చెప్తున్నానంటే, టెక్స్ట్ బుక్స్ చదవటం వేరు, ఫస్ట్ రీడ్ పీపుల్, జనాల్ని చదవండి, జనాలతో పాటు ఉండటం నేర్చుకోండి. యంగ్ జనరేషను అసలు దే ఆర్ సోషల్ లైఫ్కి దూరంగా ఉంటున్నారు, కలవట్లేదు జనాల్లోకి. కాస్త కలిసి జనాలతో మాట్లాడి కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటేనే యూ విల్ బికమ్ ఏ గుడ్ డాక్టర్. నేనేదో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివాను, నేను పెద్ద పెద్ద చదువుకొని వచ్చాను, నేను ఇక్కడ కూర్చుంటాను, పేషెంట్ అక్కడి నుంచి దూరం నుంచి మాట్లాడాలి, నేను కనీసం ముట్టుకోనంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్. సో పిల్లలకి నా దృష్టిలో అయితే ఐ వాంట్ టు టీచ్ దెమ్ సోషల్ రిలేషన్స్, సబ్జెక్ట్ ఈజ్ వాళ్ళ చాయిస్.
అంటే ఇప్పుడు దీన్ని మనం ఒక సందేశం లాగా తీసుకోవచ్చా నెక్స్ట్ రాబోయే డాక్టర్లు అందరికీ కూడా, ఎవరైతే మెడిసిన్ చదవాలనుకుంటున్నారో? మెడిసిన్ చదవటం అనేది ఇంజనీరింగ్ చదవటం లాంటిది, డిగ్రీ చదవటం లాంటిది, లేకపోతే ఎనీ అదర్ డిగ్రీ చదివినట్టు ఎనీ అదర్ ఫీల్డ్ లాంటిదే. ఇక్కడ మనకి అని వేరే ఫీల్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనిషితో డీల్ చేస్తున్నావు, నువ్వు మనిషితో మాట్లాడుతున్నావు. ఇంజనీర్ లాగా మెషిన్స్ కాదు ఇక్కడ. సో ఎవరైతే ఆ మనిషిని బాగా అర్థం చేసుకుంటాడో, ఎవరైతే ఆ మనిషిలో ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోగలుగుతాడో వాడు మంచి డాక్టర్. మీరు ఇంజనీర్ ఉన్నారనుకోండి, మంచి మిషనరీ చేయొచ్చు, మంచి ఫార్ములా క్రియేట్ చేయొచ్చు, మంచి టిప్పర్ డెవలప్ చేయొచ్చు, మంచి ప్రొక్లైనర్ డెవలప్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ టెక్నాలజీ. బట్ ఇక్కడ టెక్నాలజీ ఈజ్ ఓన్లీ 50% అండ్ యు ఆర్ డీలింగ్ విత్ 50% ఆఫ్ హ్యూమన్స్. సో నా దృష్టిలో ఈ 50% హ్యూమన్గా మంచి మార్కులు సంపాదించిన డాక్టరు యావరేజ్ మెడికల్ స్కిల్స్ ఉన్నా కూడా గొప్ప డాక్టర్ అవుతాడు. ఒక గొప్ప స్కిల్స్ ఉన్న డాక్టర్ కూడా ఈ హ్యూమన్ రిలేషన్స్లో జీరో ఉంటే ఈ విల్ బికమ్ అన్ యావరేజ్ సర్జన్. ఇంకా సాధించాల్సింది ఏదైనా ఉంది అనుకుంటున్నారా మీరు? రాబోయే ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో నేను ఇలా నెక్స్ట్ ఇంకా మీరు ఎప్పుడు అనుకున్నారా కరోనా వస్తుందని? సో నోబడీ నోస్. అసలు ఈ కరోనా టైంలో నేను సాధించింది గొప్పది ఏంటంటే బతుకుంటమే గొప్పతనం. సో ఇవాళ ఈ కరోనా టైంలో బతుకున్న వాళ్ళందరూ ఒకసారి హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకొని, ఐ థింక్ భగవంతుడు ఇంత మంచి చేశాడు, ఈసారికి బతికిపోయాం అనే హ్యాపీనెస్తో ఉంటే 10 ఏళ్ల తర్వాత. బట్ వన్స్ యూ కీప్ ద గుడ్ వర్క్, మంచి పని చేస్తూ వెళ్తుంటే ఐ థింక్ అన్నీ మంచిగా జరుగుద్దని నేను అనుకుంటూ ఉంటాను. మీరు ఏం కావాలని కోరుకున్నారో అవన్నీ ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మేము ఆశిస్తూ, మీరు ఇలాగే ఇంకా జనాలందరికీ మంచి చేయాలని కోరుకుంటూ మాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.